So we'll start the session and this is Power BI icon and once you click on Power BI then it will open. Right. సో ఎస్టర్డే అనుకున్నాం కదా ప్రాజెక్ట్ అని, అది ఈరోజు చేద్దామండి. విల్ డూ ఇట్ టుడే. సో ఆ ప్రాజెక్టు మీరు యూ కెన్ పుట్ ఇట్ ఇన్ యువర్ రెజ్యూమేస్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో కొత్తగా వచ్చిన పిల్లలు ఏం వరీ కావాల్సిన పని లేదు. ఐ విల్ గివ్ యూ ఏ టాపిక్స్ జరిగినాయో ఆ టాపిక్స్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంకా 10:30కి. ఎన్నిరా ఎన్ని అన్నీ అవుతుంది. రైట్. సో నిన్న జరిగిన క్లాస్ పంపించాను ఈవినింగ్, ఒకసారి అది కూడా చూడండి. రైట్. సో ఇది ఫస్ట్ ఈ ప్రాజెక్టు ఏంటంటే ఇది వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్. ఎస్, మీకు ఇలా వచ్చిన తర్వాత యూనిట్ క్లిక్ ఆన్ బ్లాంక్ రిపోర్ట్. దెన్ మీ ఇప్పుడు మన ముందు ఉన్నది పవర్ బిఐ డెస్క్టాప్. రైట్. ఎస్, రైట్. ప్రాజెక్ట్ చూద్దాం, చూడండి ఎక్కడుంది, వేర్ ఇస్ ఇట్. రైట్. సో ఇది స్నాప్షాట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఏం చెప్పాం ఒకసారి చూద్దాం. సో డేటా అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాడు సమ్ ఎలక్ట్రానిక్ కంపెనీ, గ్లోబల్ రిటైలరు, అండ్ దట్ సెల్స్ టీవీస్ అండ్ కంప్యూటర్స్ అప్లయన్సెస్. రైట్. సో అది అబౌట్ కంపెనీ. సో అందులో డేటా అనలిస్ట్గా చేస్తున్నాడు ఆయన. సో ఫ్రైడే ఈవినింగ్, ఫైవ్ డే వర్క్ కదా, మండే టు ఫ్రైడే అండ్ సాటర్డే సండే ఆఫ్, 9 to 5 జాబు. బాగుంది, మంచి ప్యాకేజ్. సో ఫ్రైడే ఈవినింగ్ 4 PM ఇంకొక 1 అవర్లో లాగౌట్ చేద్దాం అనగా ఒక మెయిల్ వచ్చింది ఫ్రమ్ VP ఆఫ్ సేల్స్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సేల్స్ నుంచి ఒక మెయిల్ వచ్చింది, ట్రేసీ ఎవరెట్. రైట్. సబ్జెక్ట్ ఏంటంటే అర్జెంటు, నీడ్ రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కింద బాడీకి వెళ్తే మీకు ఐ నీడ్ యువర్ హెల్ప్, అన్ని క్యాప్సే. ద క్వార్టర్లీ సేల్స్ మీటింగ్ ఈజ్ ఆన్ మండే మార్నింగ్ క్వార్టర్లీ సేల్స్ మీటింగ్ ఉందంట. సో ఆల్ ద రీజనల్ మేనేజర్స్ విల్ బీ అటెండింగ్. సో వాళ్ళకి మరి ఈ రిపోర్ట్ ప్రజెంట్ చేయాలి కదా, ఆమె కూర్చొని ఏం చేసుకోదు కదా రిపోర్టు. ఈ జాబ్ ఎవరిది, అనలిస్ట్ జాబ్. సో కాబట్టి ఈయనకి పంపించింది, ఐ నీడ్ రిపోర్ట్ షోయింగ్ మంత్లీ రెవెన్యూ, మంత్ వైజ్ ఎంతెంత రెవెన్యూ వచ్చింది. రైట్. అండ్ ద సెకండ్ పాయింట్, ఆర్డర్స్ బై ప్రొడక్ట్ కేటగిరీ. సో మనం అమ్మే ప్రొడక్ట్స్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, ఆ కేటగిరీకి సంబంధించి ఎన్నెన్ని ఆర్డర్స్ వచ్చినాయి. అలాగే బై కంట్రీ వైజ్ బ్రేక్ డౌన్ కూడా కావాలి. సో ఇవి మెయిన్గా అదే ఆమె అడిగింది, కెన్ యూ ప్లీజ్ గెట్ ఇట్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పి మెయిల్ కొట్టేసి వెళ్ళిపోయింది ఆమె, శుభ్రంగా లాగౌట్ తీసుకుని. వీడి చేయాలి, వీడి జాబ్. మండే మార్నింగ్ ఇంకో గంటలో వెళ్ళిపోతాడు, లేకపోతే మండే మార్నింగ్ ఫస్ట్ అవర్ వచ్చి ఎర్లీగా చేసేసి పంపించాలి. సో బట్ దట్ ఈజ్ రిస్కీ, కాబట్టి వీ నీడ్ టు ఫినిష్ ఫ్రైడే ఇట్ సెల్ఫ్. రైట్. కాబట్టి అసలు ఏం చేయాలని చూస్తే ఇది అసలు మెయిల్ ఇంతే జస్ట్. సో బట్ రియల్ టైంలో అన్నీ ఇలాగే ఉంటాయండి. ఎడాక్ రిపోర్ట్స్ అంటారు, అప్పటికప్పుడు అడుగుతారు, అవి చేసి పంపించాలి. యాడ్ ఆన్. రైట్. గ్యాదర్ సమ్ డేటా ఎక్కడుందంటే డేటా గ్యాదర్ చేయాలి. ఎందుకు, టు అండ్ బిల్డ్ ఏ బ్రాండ్ న్యూ రిపోర్ట్ ఫర్ రీజనల్ సేల్స్ మేనేజర్స్. దే నీడ్ టు సీ, వాళ్ళంతా చూస్తారు కదా సేల్స్ ఎలా ఉంది, మన సేల్స్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి ఏంటి, ఇవన్నీ దే విల్ డిస్కస్. ఫర్ దట్ దే నీడ్ దిస్ రిపోర్ట్ అనమాట. ఈ రిపోర్ట్ అనేది వాళ్ళకి కావాలి. రైట్. సో చూస్తే మీకు డేటా ఎక్కడ ఉందంటే ద డేటా ఈజ్ ఆల్ ఓవర్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది, ఒక చోటు లేదు. ఎక్కడంటే దీనికి కావాల్సిన డేటా ఎక్కడంటే రెవెన్యూ ట్రాన్సాక్షనల్ డేటా అని, అంటే మీ సేల్స్ డేటా, మీరు ఏమేమి సేల్ చేశారో ఆ సేల్ డేటా అంతా ఉంది. అది ఎక్కడుంది, SQL డేటాబేస్లో ఉంది. అఫ్ కోర్స్
ఎస్క్యూఎల్ మీరు ఎస్క్యూఎల్లో ఇంకా బిగినింగ్లో ఉన్నారు కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎస్క్యూఎల్ క్లాస్ కూడా పంపిస్తాను. జస్ట్ 2 క్లాసెస్ అయినాయి. ఎస్క్యూఎల్ ఇంట్రడక్షన్ చేయండి, అలాగే డే 1 ఇంట్రడక్షన్ అయింది. ఈ 2 క్లాసులు ఫినిష్ చేస్తే నెక్స్ట్ సాటర్డే నుంచి ఎస్క్యూఎల్లో కూడా కూర్చోవచ్చు ఈవినింగ్. సాటర్డే సండే ఎస్క్యూఎల్ 7 to 8, రైట్. సో అలాగే ఇక్కడ సిఎస్వి ఫైల్ అది కూడా యూజ్ చేయొచ్చు. సో మనం ఒకటి ఎక్సెల్లో ఒకటి పవర్ బిఐలో చేద్దామని అనుకుంటున్నాం కదా, రైట్. ఎక్సెల్లో ఒకటి పవర్ బిఐలో చేసేటప్పుడు ఎస్క్యూఎల్, లేకపోతే 2 మీరు ఇది నేను ఎస్క్యూఎల్లో పుల్ చేస్తాను, బట్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ సిఎస్వి. ఎందుకంటే మీరు మీ దాంట్లో ఎస్క్యూఎల్లో డేటా అది ఏమి ఉండదు యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే వెరీ బిగినింగ్ కాబట్టి, రైట్. ఎస్, రైట్. ఒక డేటా ఏమో మీకు ఒరిజినల్గా ఇది ఎస్క్యూఎల్లో ఎందుకు పెడతారంటే హ్యూజ్ డేటా. మీకు ఎక్సెల్లో ఎంత ఉంటుంది డేటా? 10 lakhs. 10 lakhs పేరుకే 50,000 దాటిందంటే అది మొరాయిస్తుంది. లేదా బెటర్ టు గో యాక్సెస్, ఎంఎస్ యాక్సెస్, మినీ డేటాబేస్, బట్ అది కూడా మీడియం రేంజ్. బట్ ఫుల్ లెంత్ కావాలి అంటే ఎస్క్యూఎల్ఏ. అందుకనే ఆల్ కంపెనీస్ వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎక్కడ డేటా స్టోర్ అయి ఉంటాయంటే ఎస్క్యూఎల్లోనే, రైట్. అందుకే పవర్ బిఐతో పాటు ఎస్క్యూఎల్ అడిగేది, రైట్. అలాగే ఇంకొక డేటా ఎక్కడ ఉందంటే అన్నీ ఎస్క్యూఎల్లో ఏం లేవు, అన్నీ ఒక ప్లేస్లో లేవు. అన్నీ ఎస్క్యూఎల్లో కానీ, అన్నీ ఎక్సెల్లో కానీ, లేదా అన్నీ సిఎస్వి ఫైల్లో కానీ అలా లేవు. సో ప్రొడక్ట్ డీటెయిల్స్, మీరు మా ఈ కంపెనీ అమ్ముతున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్ని ప్రొడక్ట్ టేబుల్ అని ఉంది. అది ఎక్కడ ఉంది? సిఎస్వి ఫైల్, కామా సపరేటెడ్ వాల్యూస్ అంటారు. అది సేమ్ లైక్ ఎక్సెల్లా ఉంటుంది, బట్ ఇట్ ఏ టెక్స్ట్ ఫైల్. అలాగే స్టోర్ లొకేషన్స్, అంటే ఈ బిజినెస్ డిఫరెంట్ స్టోర్స్లో జరుగుతుంది కదా. ఈ స్టోరు అంటే ఇప్పుడు మీరు డిమార్టే తీసుకోండి, ఒక లొకేషన్ నుంచే కాదు కదా. మీరు హైదరాబాద్లో తీసుకుంటే డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ డిమార్ట్స్ ఉన్నాయి. అట్లాగే డిఫరెంట్ స్టోర్స్ అనమాట అవన్నీ. అలా వాళ్ళకి యూఎస్లో కానీ, యూకేలో కానీ అలా డిఫరెంట్ స్టోర్స్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అలాగే డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ స్టోర్స్ ఉన్నాయి. ఆ లొకేషన్స్ అన్నీ ఇందులో పీడిఎఫ్లో ఉన్నాయి, రైట్. అంటే ఐ నీడ్ టు గెట్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటా సోర్సెస్. ఒకటి ఎస్క్యూఎల్ అనుకోండి, ఒకటి సిఎస్వి అనుకోండి, రైట్. దిస్ ఈజ్ ఎస్క్యూఎల్ సేల్స్ ఆర్ సిఎస్వి. ఇదేంటండి ప్రొడక్ట్స్, ఇది సిఎస్వి, ఇది పీడిఎఫ్. ఈ డిఫరెంట్ డేటా ఉంది, రైట్. ఇవేంటివి? స్టోర్స్ డేటా. ఈ 3 డేటాలని లోపల తీసుకురావాలి, రైట్. వీటి మీద ఎందుకు? ఐ నీడ్ టు యాక్సెస్ డేటా ఫ్రమ్ దిస్ టేబుల్, ఫ్రమ్ దిస్ టేబుల్, ఫ్రమ్ దిస్ టేబుల్. మొత్తం ఆల్ 3 టేబుల్స్ నుంచి డేటా యాక్సెస్ చేయాలి. అప్పుడే నేను వర్క్ చేయగలుగుతాను. నాకు కావాల్సిన ఈ రెవెన్యూ రిపోర్ట్ అనేది ఎలా వస్తుంది? ప్రొడక్ట్స్లో ప్రొడక్ట్ ప్రైస్ ఉంది, ఇందులో క్వాంటిటీ ఉంది, యూనిట్స్, నెంబర్ ఆఫ్ క్వాంటిటీ అమ్మినవి ఉన్నాయి. ఈ 2 మల్టిప్లై చేస్తేనే నాకు ఫైనల్గా రెవెన్యూ, ఐ విల్ గెట్ రెవెన్యూ. అలాగే కంట్రీ వైజ్ బ్రేక్ డౌన్ కావాలంటే ఆ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి? ఈ టేబుల్లో ఉన్నాయి. అంటే 3 టేబుల్స్ ఇన్వాల్వ్ చేయాలి నేను. ఐ షుడ్ ఇన్వాల్వ్ ఆల్ 3 టేబుల్స్. మరి ఆ 3 టేబుల్స్ నేను ఎలా ఇన్వాల్వ్ చేయగలుగుతాను? పవర్ పివోట్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఏంటిది? పవర్ పివోటే నేర్చుకోబోయేది. నెక్స్ట్ 2 months ఏదైతే ఉందో అదంతా పవర్ పివోటే. సో ఇది ప్రాజెక్ట్. అలాగే దీనిలో యాక్చువల్గా డేటా ఇక్కడ ఉందండి 3 places. దీనిలో ఇన్వాల్వ్ అయ్యే స్టెప్స్ ఏంటంటే పవర్ క్వరీ, ఎస్ మనం లాస్ట్ ఏదైతే ఫినిష్ చేసామో అది, దీనికి అలాగే లాస్ట్లో నెక్స్ట్ పవర్ పివోట్. ఇప్పుడు మనం ఏదైతే నెక్స్ట్ నేర్చుకోబోతున్నామో, నెక్స్ట్ కమింగ్ 2 monthsలో ఏవైతే నేర్చుకోబోతున్నామో దట్ ఈజ్ పవర్ పివోట్. ఈ డేటా మోడలింగ్ అలాగే డాక్స్ ఇవన్నీ కలిపితే ఒక పార్ట్. ఫైనల్గా పవర్ వ్యూ, విజువలైజేషన్స్, రైట్. ఈ విజువలైజేషన్స్తోనే మనం వీ విల్ బిల్డ్ ఇంటరాక్టివ్ రిపోర్ట్. ఇంటరాక్టివ్ రిపోర్ట్ ఈజ్ డిఫరెంట్. ఇంటరాక్టివ్ విజువల్స్ ఆర్ డిఫరెంట్. చూద్దాం ఇప్పుడు అది. రిపోర్ట్ ఆర్ డాష్ బోర్డ్, రైట్. ఇది మనం 2 waysలో చేద్దాం. ఒకటి టుడే వీ విల్ డూ ఇట్ ఇన్ ఎక్సెల్ అండి, ఎక్సెల్లో చేద్దాం.
టుమారో వీ విల్ డూ ఇట్ ఇన్ పవర్ బిఐ. మనం పవర్ కొరీ అంతా దాదాపు అలాగే చేసాం కదా. సో మీరు ఈ ప్రాజెక్ట్ని మీరు యూ కెన్ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఎక్సెల్లో చేసినట్టు చెప్పొచ్చు, అలాగే పవర్ బిఐలో చేసినట్టు కూడా చెప్పొచ్చు. రైట్? ఎస్. ఫస్ట్ విల్ డూ ఇట్ ఇన్ ఎక్సెల్. దీని సంగతి రేపు చూద్దాం. పవర్ బిఐలో చేయడం అనేది రేపు చూద్దాం. ఓకే, కొత్తగా వచ్చిన ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను చూడండి. పవర్ బిఐ అనేది మీకు పీబీఐ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. పవర్ బిఐ, ఈ పవర్ బిఐ మెయిన్గా మీకు టూ పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి డెస్క్టాప్, డెస్క్టాప్, ఓకే, డెస్క్టాప్. రెండోది సర్వీసెస్. రైట్? ఎంటైర్ పవర్ బిఐ ఈజ్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, డెస్క్టాప్ అండ్ సర్వీసెస్. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? డెస్క్టాప్లో ఉన్నారు. పవర్ బిఐ డెస్క్టాప్. రైట్? ఈ డెస్క్టాప్ ఏంటంటే ఎంటైర్ పవర్ బిఐలో 90% హోల్డ్ చేస్తుంది. అంటే మీరు 90% వర్క్ అంతా కూడా పవర్ బిఐ డెస్క్టాప్ నుంచే. రెస్ట్ 10% డిప్లాయ్మెంటు, షేరింగు, డాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ సర్వీసెస్లో. రైట్? ఈ 90%లో కూడా మీకు కనిపించే పవర్ ఈ డెస్క్టాప్ కూడా అగైన్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ 3 టూల్స్ అండి. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ 3 టూల్స్. అది పవర్ వ్యూ, పవర్ క్వరీ, పవర్ పివోట్. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోయేది ఈ పార్ట్. పవర్ వ్యూలో ఏమొస్తాయి సార్? 1 సెకండ్. రైట్? పవర్ వ్యూలో ఏమొస్తాయి? విజువలైజేషన్స్ వస్తాయని చెప్పుకున్నాం. లైన్ చార్ట్, బార్ చార్ట్, గ్రాఫ్లు ఇవన్నీ వస్తాయి. విజువలైజేషన్స్ అన్నీ వస్తాయి. రైట్? ఇక్కడ పవర్ వ్యూలో. రైట్? పవర్ క్వరీ ఇట్స్ అన్ ఈటీఎల్ టూల్, ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్. ఎక్స్ట్రాక్షన్ అంటే గెటింగ్ డేటా, ట్రాన్స్ఫర్మేషన్ అంటే మోడిఫికేషన్ ఆఫ్ యువర్ డేటా, అంటే క్లీనింగ్, మీ డేటాని క్లీన్ చేయటం. లోడింగ్, ఫైనల్గా క్లీన్ చేసిన డేటా విల్ గెట్ ఇన్ టు పవర్ బిఐ డెస్క్టాప్ ఆర్ ఎక్సెల్. పవర్ బిఐ డెస్క్టాప్ ఆర్ ఎక్సెల్. ఎందుకు ఎక్సెల్ అంటున్నాం? దిస్ ఈజ్ అవైలబుల్. పవర్ క్వరీ అనేది ఒక టూల్, ఒక అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్. ఇట్స్ ఎ సపరేట్ టూల్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు బోత్ ఎక్సెల్ అండ్ పవర్ బిఐ డెస్క్టాప్ సైట్. ఇది ఎక్సెల్లో ఉంది, ఎట్ ది సేమ్ టైం మీకు పవర్ బిఐలో కూడా ఉంది. రైట్? ఎక్సెల్లో, పవర్ బిఐ రెండిట్లో ఉంది కాబట్టి మనం రెండిట్లో చేస్తున్నాం. సో ఇక్కడ వాడే లాంగ్వేజ్ మెషప్. ఇక్కడ వాడే ఫంక్షన్స్ ఫంక్షన్స్. ఇక్కడికి వస్తే పవర్ పివోట్. ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేసేది ఇది. సో కొత్తగా వచ్చిన పిల్లలు యూ నీడ్ నాట్ వరీ, ఇట్స్ ఎ న్యూ టాపిక్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఎంటైర్ పవర్ బిఐ. మీకు ఇది చూసే జాబ్ ఇస్తారు, ఇది అండ్ ఇది. సో ఇది న్యూ బిగినింగ్ కాబట్టి మిమ్మల్ని కొత్తగా యాడ్ చేశాను. ఈ రెండింటి కోసం మళ్ళీ మీకు ఇస్తాను యాక్సెస్ న్యూ బ్యాచ్లో. కాబట్టి యూ నీడ్ నాట్ వరీ. రైట్? కొద్దిగా మీకు అనిపించవచ్చు, బట్ స్టిల్ మీరు 2 సార్లు మళ్ళీ వినటం వల్ల మీకు ఇంకా బాగా వస్తుంది. ఎలాగో దీనికి నీడెడ్ ప్రాక్టీస్, లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ నీడెడ్. ఇందులో మెయిన్గా మీకు కనిపించేది డేటా మోడలింగ్, అలాగే డాక్స్. ద మెయిన్ పార్ట్ హోల్డ్స్ డాక్స్. ఈ డాక్స్ అనేవి ఫార్ములాస్. ఎక్సెల్లో ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవే ఫార్ములాస్ ఇక్కడ ఉంటాయి. దాదాపు డాక్స్లో ఒక 400 ఫార్ములాస్ ఉన్నాయి. మనకు గట్టిగా 50 ఫార్ములాస్ వచ్చినా యూ కెన్ ప్లే, మంచి గేమ్ ఆడొచ్చు దీంతో, అట్లా అనమాట. సో ఈ డేటా మోడలింగు, డాక్స్ ఇవన్నీ కూడా మనం వీఆర్ గోయింగ్ టు. డేటా మోడలింగ్ అంటే ఏం లేదు, మీ దగ్గర ఉన్న డేటా గ్రూపింగ్ ఇన్ డిఫరెంట్ టేబుల్స్ ఆర్ సెగ్రిగేటింగ్ యువర్ డేటా ఇంటూ డిఫరెంట్ టేబుల్స్. ఇదిగోండి టేబుల్ 1, టేబుల్ 2, అండ్ మేకింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ దెమ్. ఇది ఒక మోడల్ క్రియేట్ చేశా. నా దగ్గర ఉన్న డేటాని డిఫరెంట్ టేబుల్స్లో పెట్టి
డిఫరెంట్ టేబుల్లో ఎందుకు పెట్టాలి, అన్నీ కలిపి ఒకే టేబుల్లో పడేయచ్చుగా. దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అనాలిసిస్. అన్నీ కలిపి ఒకే టేబుల్లో పడేస్తే డేటా రిడెండెన్సీ అంటారు. అంటే డూప్లికేట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోతాయి. దానిలోంచి మనకు కావాల్సిన అవుట్పుట్ని తీసుకురాలేం. కాబట్టి ఇట్లా గ్రూపింగ్ అండ్ segregating ఆర్ గ్రూపింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా ఇంటూ డిఫరెంట్ టేబుల్స్. లైక్ ప్రొడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ప్రొడక్ట్ కానీ ఒక టేబుల్, కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కస్టమర్ కానీ ఒక టేబుల్, అలాగే ట్రాన్సాక్షన్ సేల్కి సంబంధించినవన్నీ కూడా సేల్స్ అని ఒక టేబుల్లో పెడతారు. అట్లా కాకుండా అన్నీ కలిపి ఒకే టేబుల్లో పడేస్తే మనం దాని మీద ఏం చేయలేం, ఎనలైజేషన్ ఏమీ చేయలేము. సో లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ దేర్. సో కాబట్టి ఫైనల్గా దీన్ని ఈ మోడల్లోకి తీసుకొచ్చారు. సో దిస్ ఈజ్ కాల్డ్ డేటా నార్మలైజేషన్. డేటా నార్మలైజేషన్లో చాలా పాయింట్స్ ఉంటాయి, అందులో ఇది ఒక వన్ ఆఫ్ ది వే. రైట్, ఇవన్నీ వస్తాయండి, యూ నీడ్ నాట్ వరీ. రైట్, ఇది ఈ మోడల్ మీద మనం క్రియేట్ చేసిన ఇది ఒక రఫ్ ఐడియా కోసం చెప్తున్నాను. దీంతోనే అంతా అయిపోయిందని అనుకోవట్లేదు. దేర్ విల్ బి ఏ బిగ్ సెషన్స్, బిగ్ నోట్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. రైట్, ఈ మోడల్ మీద మనం రాసే ఫార్ములాస్ ఎందుకు, ఈ మోడల్తో ఏంటి, వీ కెన్ యాక్సెస్ ఈ 3 టేబుల్స్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయొచ్చు బై యూజింగ్ పవర్ పివోట్. యాక్సెస్ చేయొచ్చు, బట్ కావాల్సిన నెంబర్స్ రావు నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ప్రైస్ ఉంది, ఇక్కడ క్వాంటిటీ ఉంది, నాకు రెవెన్యూ రావాలంటే ఈ రెండింటిని నేను మల్టిప్లై చేయాలి. ఒక టేబుల్లో ఉంది, ఇంకో టేబుల్లో ఉంది. ఈ మల్టిప్లై చేయడానికి కూడా నేను ఒక ఫార్ములా రాస్తాను కదా, మల్టిప్లికేషన్. ఆ ఫార్ములాసే డాక్స్. రైట్, సో ఇవే మనం గోయింగ్ టు లెర్న్. సో ఈ డాక్స్ బాగా వచ్చిన వాడికే ఫ్యూచర్ బాగా ఉంది. రీసెంట్గా 30 lakhs 31 lakhs ఇచ్చి కూడా తీసుకున్నారు. అంత డిమాండ్ ఉంది. అంటే ఓన్లీ పవర్ బిఐ కాదు, ఓన్లీ పవర్ బిఐని చూసి ఎవ్వరు జాబ్ ఇవ్వరు. బిలీవ్ మీ, మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ పవర్ బిఐ చూసి మీకు ఎవ్వరు జాబ్ ఇవ్వరు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉండాలి, డేటాబేస్ ఉండాలి, అంటే ఎస్క్యూఎల్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే VBA, మ్యాక్రోస్, పైథాన్. అట్లాగే ఎక్సెల్ ఇది రెండు సేమే అని చెప్తున్నాం కదా. సో అట్లా. రైట్, ఇది యాక్చువల్గా ఇప్పుడు చెప్పింది నేను చెప్పానండి, బట్ కొత్తగా వస్తే వాళ్ళకి అంత బ్లాంక్ లాగా ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చెప్పాను. సో ఇది విల్ సీ, ఈ పవర్ బిఐలో ఎలా చేయాలనేది విల్ సీ టుమారో, అండ్ టుడే విల్ డూ ఇట్ ఇన్ ఎక్సెల్, ఈ ప్రాజెక్ట్. సో అండ్ వాళ్ళకి ఏంటి, రెవెన్యూ ట్రెండింగ్, మంత్లీ రెవెన్యూ రిపోర్ట్ కావాలి. రైట్, సో ఇక్కడ నాకు 3 tables ఉన్నాయండి. ప్రొడక్ట్స్ CSV, సేల్స్ CSV, ఆఫ్ కోర్స్ సేల్స్. ఓకే, మీకు ఎలాగో ఎస్క్యూఎల్లో ఆ టేబుల్ ఉండదు కాబట్టి ఇవాళ CSV నుంచి పుల్ చేద్దాం, రేపొద్దున ఎస్క్యూఎల్ నుంచి పుల్ చేద్దాం. సో మీరు ఈ 3 tables వాడుకోవచ్చు. చూద్దాం, డేటా కూడా ఒకసారి చూసేద్దాం. చూడండి, ఇక్కడ నాకు ఇది సేల్స్ టేబుల్ అండి, ద మెయిన్ టేబుల్. నా బిజినెస్ అంతా ఇక్కడ ఎలా ట్రాన్సాక్షన్స్ ఎట్లా అయినాయి, ఆర్డర్ నెంబర్సు, లైన్ ఐటమ్స్, ఆర్డర్ డేటు, డెలివరీ డేట్, లాట్ ఆఫ్ గ్యాప్స్ ఆర్ దేర్, కస్టమర్ కీ, స్టోర్ కీ, ప్రొడక్ట్ కీ, క్వాంటిటీ. ఇక్కడ ఎక్కడ ప్రైస్ లేదు, జస్ట్ క్వాంటిటీ ఉంది, కస్టమర్, కరెన్సీ, కోడ్ అంతే. నాకు రెవెన్యూ కావాలంటే క్వాంటిటీ వేస్తే రాదు, ప్రైస్ ఉండాలి, యూనిట్ ప్రైస్ ఉండాలి. ఒక క్వాంటిటీ, ఒక యూనిట్కి ఎంత ప్రైస్ ఉండాలి, 2 యూనిట్లకి అయితే ఎంత మల్టిప్లై చేయాలి, అట్లా. సో ఇది సేల్స్ ట్రాన్సాక్షన్ CSV ఫైల్లో ఉంది, దట్ ఈస్ ఫైన్. అనదర్ ఫైల్ ఏది, ప్రొడక్ట్, ఇది కూడా CSV. రైట్, ఇది ప్రొడక్ట్ డీటెయిల్స్ ఏంటండి, ఇవి నేను ఏం ప్రొడక్ట్స్ అమ్మాను, ప్రొడక్ట్ కీ ఉంది, ప్రొడక్ట్ నేమ్ ఉంది, ఇదిగోండి నేమ్, అలాగే బ్రాండ్ ఉంది, కలర్ ఉంది, యూనిట్ కాస్ట్ ఇక్కడ ఉన్నాయి, కాస్ట్లు ఇక్కడ ఉన్నాయి మీకు. రైట్, యూనిట్ ప్రైస్, అలాగే స్టోర్ కీ, దీంతో అక్కడ ఉన్న క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. రెవెన్యూ అప్పుడు వస్తుంది. 2 different టేబుల్స్ ఉన్నాయి. అదే మనం మామూలుగా అయితే ఏం చేస్తాం, ఎక్సెల్లో వీలు కొప్పేసి ఇక్కడికి తీసుకురావాలి దీన్ని.
తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేసిన తర్వాత దాన్ని సమ్ చేయాలి, ఇదంతా ఉంది రైట్. అది నార్మల్ యూసేజ్. బట్ చూద్దాం ఇప్పుడు ఎలా పవర్ పివోట్ యూజ్ చేసి ఎలా చూద్దాం. సబ్ కేటగిరీకి, అలాగే సబ్ కేటగిరీకి కేటగిరీ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. అంటే కేటగిరీ ఏ, నా ప్రోడక్ట్ ఏ కేటగిరీ, అందులో డిఫరెంట్ సబ్ కేటగిరీ. అంటే కరెక్ట్ కేటగిరీ అంటే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఆడియో అన్నాను, ఆడియోలో ఇవ్వండి డిఫరెంట్ సబ్ కేటగిరీస్ ఉన్నాయి ఇవన్నీ రైట్. బ్లూటూత్ హెడ్ఫోన్స్, రికార్డింగ్ పెన్ను, ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే ఇంకో కేటగిరీ చూసారనుకోండి కెమెరాస్, అండ్ దానిలో ఇవ్వండి డిజిటల్ కెమెరాస్, ఇలా డిఫరెంట్ సబ్ కేటగిరీస్. సో వీటి మీద బిజినెస్ నడిచేదంతా కూడా. సో ఇది డేటా. అలాగే ఇంకొకటి ఏ స్టోర్సు ఏ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయో అదంతా డేటా ఇంకొక చోట ఉంది, పీడిఎఫ్ రైట్. ఇదిగోండి ఎస్, స్టోర్కి కంట్రీ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, గట్టిగా ఒక 5-6 కంట్రీస్ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్. ఆన్లైన్లో కూడా అమ్మారు. ఆన్లైన్ లోపల స్టోర్కి ఏమి ఉండదు కదా రైట్. అదిగోండి లాస్ట్లో ఆన్లైన్ రైట్. అలాగే స్టేట్. ఇది డేటా. ఈ డేటాను బట్టి వాళ్ళు అడిగిన దాన్ని మనం చేసి ఇవ్వాలి. ఎవరు అనలిస్ట్ చేసి ఇవ్వాలి ఈ రిపోర్ట్. జస్ట్ మెయిల్ రైట్. చూద్దాం చూడండి. సో టేక్ ఎ న్యూ ఎక్సెల్. ఎక్సెల్ కూడా ఈవినింగ్ ఉందండి వీకెండ్లో, దానిలో కూర్చోవాలి రైట్. ఇది ఎక్సెల్. ఇక్కడ నాకు చూడగానే పవర్ పివోట్ అని కనపడుతుంది మాస్టర్. బట్ బై డిఫాల్ట్ ఈ ట్యాబ్ రాదు. బై డిఫాల్ట్ ఇట్ వోంట్ కమ్. ఈ ట్యాబ్ అనేది బై డిఫాల్ట్ రాదు, డిజేబుల్ మోడ్లో ఉంటుంది. వీ షుడ్ గో అండ్ ఎనేబుల్ ఇట్. సో ఇది పవర్ పివోట్. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఎక్సెల్లో ఉన్నాయన్నీ ఇవే. మేనేజ్, మెజర్స్, కేపీఐస్, ఇవన్నీ దానికి సంబంధించిన యాడ్ టు మోడల్, ఇవన్నీ పవర్ పివోట్కి సంబంధించినవే. బట్ బై డిఫాల్ట్ అది డిజేబుల్ మోడ్లో ఉంటుంది. అది కూడా 2016 అండ్ అబోవ్ ఆర్ ఈక్వల్ టు వర్షన్స్లోనే కనిపిస్తుంది మీకు. ఈ బిలో వర్షన్స్లో ఇది రాదు. ఇదే కాదు, యూ వోంట్ సీ పవర్ క్వరీ యాజ్ వెల్. పవర్ పివోటే కాదు, పవర్ క్వరీ అండ్ పవర్ పివోట్. నేను ఎక్కడ దేని గురించి మాట్లాడుతున్నా? ఎక్సెల్ గురించి మాట్లాడుతున్నా. మీకు ఈ రెండు కూడా 2016 వర్షన్స్, 2016 అండ్ బిలో, 2016 కన్నా బిలో వర్షన్స్లో లైక్ 2013 మీకు ఉండవు. మీకు బిలో వర్షన్స్కి వెళ్తే మీరు సపరేట్గా డౌన్లోడ్ చేసుకుని, ఇప్పుడు పవర్ బిఐని మనం మైక్రోసాఫ్ట్కి వెళ్ళి ఎలా ఇన్స్టాల్ చేసాం, డౌన్లోడ్ చేసి ఎలా సిస్టంలో ఇన్స్టాల్ చేశారు, అట్లాగే పవర్ క్వరీ, పవర్ పివోట్ను కూడా డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకుని మీరు యాడ్ ఇన్గా ఎక్సెల్కి యాడ్ ఇన్ చేసుకోవాలి. అప్పుడు వస్తాయి. అప్పుడు కూడా అన్ని ఫీచర్స్ పనిచేయవు. బికాస్ దోస్ ఆర్ ఓల్డ్ వర్షన్స్. అది లెక్క. మీలో ఎవరైనా ఓల్డ్ వర్షన్స్ వాడితే ఎట్లా తెలుస్తుంది ఓల్డ్ వర్షన్, న్యూ వర్షన్? ఎక్సెల్లో ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకుంటాను ఇవి. ఫైల్, అకౌంట్, ఇందులోకి వెళ్తే ఇక్కడ తెలుస్తుంది. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, ఇదిగోండి మైక్రోసాఫ్ట్ 365, ఇది ఆఫీస్ 365 అనమాట. ఇది అన్నిటికన్నా అప్డేటెడ్ వర్షన్. ఇక్కడ మీది 2016 అయితే 2016 అని చూపిస్తుంది, 19 అయితే 19 చూపిస్తుంది, 24 అయితే 24 అని చూపిస్తుంది, 13 అయితే 2013 అని చూపిస్తుంది, 2007 అయితే 7 అని కూడా చూపిస్తుంది. బట్ 2016 వరకు ఓకే, 16 అండ్ అబోవ్ ఈజ్ ఫైన్. అంతకన్నా తక్కువ ఉంటే ఇమీడియట్గా చేంజ్ చేయండి. 2016 కాదు, 19లో కూడా ఆఫీస్ 365లో పనిచేసి ఉన్న ఆప్షన్స్ 2016, 19లో కూడా ఉండవు. సో బెటర్ 2016 ఉంటే యాజ్ ఆఫ్ నో ఉంచండి, నో ప్రాబ్లం. లేకపోతే ఇమీడియట్గా చేంజ్ చేయండి. అది ఎలా చేంజ్ చేయాలనేది గెట్ ఇన్ టచ్ విత్ మీ, ఐ విల్ టెల్ యూ రైట్. ఇక కమింగ్ టు ఈ పవర్ పివోట్ అనేది, ఫస్ట్ మనం ఇది చేసేటప్పుడు ఎక్సెల్లో వీ నీడ్ టు ఎనేబుల్ దిస్ ట్యాబ్. అది ఎనేబుల్ చేయాలి. ఎలా చేయాలి? మీరు ఆప్షన్స్ ఎక్కడండి, ఫైల్, ఈ ఫైల్లోకి వెళ్తే దెన్ ఆప్షన్స్,
ఈ యాడిన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేనేజ్ ఎక్సెల్ యాడిన్స్ అని ఉంది చూసారా, ఇందులో కామ్ యాడిన్స్ అని ఉంటుంది, COM కామ్ యాడిన్స్. గో. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ పవర్ పివోట్ ఎనేబుల్ చేసి ఉంచాను. యాక్చువల్గా అలా డిజేబుల్ చేసి ఉంటాయి అవి. డిజేబుల్ చేస్తే ఇక్కడ లేదు పవర్ పివోట్. చూడండి ఇప్పుడు ఇట్లా వస్తుంది ఎక్సెల్. మీలో ఆల్రెడీ ఎనేబుల్ చేసి ఉన్న ఎక్సెల్ క్లాస్లో కూర్చుని ఉంటే డెఫినెట్గా మీరు ఎనేబుల్ చేసి ఉంటారు, రైట్? లేకపోతే ఇప్పుడన్నా చేయండి, ఫైల్, ఆప్షన్స్, యాడిన్స్, దెన్ ఇక్కడ కామ్ యాడిన్స్ అని ఉంటుంది. గో. దెన్ ఇందులో మైక్రోసాఫ్ట్ పవర్ పివోట్ ఎక్సెల్ అని ఉంది చూసారా, ఎస్. ఓకే, అప్పుడు వస్తుంది మీకు ఈ ట్యాబ్ ఇక్కడ పవర్ పివోట్. ఇది మనకు ఉపయోగపడుతుంది, రైట్? ఓకే. సో ఇక్కడ డేటా పట్టుకోవాలి. మనం ఎలా పట్టుకొస్తున్నాం డేటా ఇదిగోండి డేటా ట్యాబ్లో గెట్ డేటా. సో గెట్ డేటా కదా, ఇక్కడ ఈ ఫైల్స్ క్లోజ్ చేయలేదా, ఇది చేసేద్దాం. చూడండి, ద బెస్ట్ పార్ట్ ఏంటి, బిఫోర్ గెటింగ్ డేటా వీ మస్ట్ క్లోజ్ ద సోర్స్ డేటా, రైట్? ఇదే కాదు ఎనీ అప్లికేషన్, బట్ పవర్ బిఐ బిట్ స్మార్ట్ అనమాట, కాబట్టి ఎక్కువ అక్కడెక్కడ ఎర్రర్లు ఇబ్బందులు ఏమి ఎప్పుడు రాలేదు. బట్ మిగతా అప్లికేషన్స్లో డెఫినెట్గా వస్తుంది. బట్ ఈవెన్ దో ఇండస్ట్రీలో థంబ్ రూల్ ఏంటంటే ఎస్, క్లోజ్ ద సోర్స్ డేటా బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద అప్లికేషన్ అని థంబ్ రూల్ పెద్దోళ్ళు చెప్పారు. అది కరెక్టే, ఎందుకంటే ఎర్రర్ మనం ఐడెంటిఫై చేయలేని ఎర్రర్స్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి, కాబట్టి బెటర్. ఇది కూడా క్లోజ్ అయిందా, రైట్, నో ప్రాబ్లం. ఎక్సెల్ ఎక్సెల్ ఎలా ఓపెన్ చేస్తారు, మీరు ఆల్రెడీ ఎక్సెల్ బ్యాచ్లో ఉన్నారు. రైట్ క్లిక్, నేను ఇప్పుడు విండో 6లోకి వెళ్ళాను. విండో 6 అంటే మీరు రన్ అనమాట దీనిలోకి. అక్కడ వెళ్ళి ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే వస్తుంది, దట్ ఈజ్ ఫైన్. లేదా మీరు రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ ఉంది కదా, న్యూలోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ షీట్ దీని మీద క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది, రైట్? లేదా ఏదైనా వర్క్ బుక్ ఉంటే ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి కంట్రోల్ ఎన్ అని కొట్టినా వచ్చేస్తుంది, రైట్? ఇదిగోండి పవర్ పివోట్. సో నేను డేటా పట్టుకొస్తున్నాను చూడండి, గెట్ డేటా ఫ్రమ్ ఫైల్ ఎక్కడుంది, CSVలో ఉన్నాయి, రైట్? ఎస్, పట్టుకొద్దాం చూడండి. సో ఈ ప్రాజెక్ట్లో పవర్ క్వరీ ఇన్వాల్వ్ అవుతుంది, పవర్ పివోట్ ఇన్వాల్వ్ అవుతుంది, డాక్స్ ఇన్వాల్వ్ అవుతుంది, పవర్ వ్యూ ఇన్వాల్వ్ అవుతుంది, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. సో నాకు ఎక్కడుంది, రైట్, ఇదిగోండి ఇందులో ఉంది, ఓపెన్. సో ఇదిగోండి సేల్స్ SQL. యాక్చువల్గా SQLలో ఉంది, బట్ మీ దగ్గర SQLలో ఉండదు కదా, సో అందుకే వాళ్ళు దీనిలో చూద్దాం, రేపొద్దున చేసేటప్పుడు SQL నుంచి పట్టుకొద్దాం. ఇంపోర్ట్, దాని ఎక్కడికి వస్తుంది డేటా అంటే అక్కడ ఉన్న డేటాని కాపీ పేస్ట్ చేస్తే చేయొచ్చు, బట్ ఎక్సెల్ టు ఎక్సెల్ కరెక్ట్ ఫార్మాట్స్ వస్తాయి. అదే వేరే అప్లికేషన్ నుంచి ఇది కాపీ పేస్ట్ చేస్తే ఆ ఫార్మాట్స్ కరెక్ట్ రావు, కాబట్టి లాట్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. అందుకని దిస్ ఈజ్ ద బెస్ట్ వే. ఎక్కడి నుంచి డేటా గెట్ డేటా ఇట్లా తెచ్చుకోవడం, దిస్ ఈజ్ ద కరెక్ట్ వే, రైట్? మీరు ఇక్కడ చూస్తే రైట్ ట్రాన్స్ఫార్మ్ డేటా మనం చెప్పుకున్నాం ఈ విండో గురించి. ట్రాన్స్ఫార్మ్ డేటా విల్ కనెక్ట్ యూ టు ద పవర్ క్వరీ విండో. మరి పవర్ క్వరీ విండోలో ఏం చేస్తాం, we can clean the data, we can modify the transactions, అంటే డేటాని క్లీన్ చేస్తాం అనమాట, రైట్? యాజ్ పర్ అవర్ బిజినెస్ నీడ్స్, బిజినెస్ రిపోర్ట్స్ ఏవైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో వాటి అనుగుణంగా క్లీన్ చేస్తాం. లోడ్ అంటే డైరెక్ట్గా ఎక్కడికి వస్తుంది, ఎక్సెల్లోకి వస్తుంది. బట్ నేను పవర్ క్వరీ అంటే సపరేట్ టూల్ విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ఎక్సెల్ అండ్ పవర్ బిఐ కూడా ఉంది, బట్ ఇప్పుడు మనం ఎక్సెల్లో ఉన్నాం, రైట్? ఎస్, కాబట్టి ట్రాన్స్ఫార్మ్ డేటా, రైట్? సో ఇప్పుడు ఎక్కడున్నాం, దిస్ ఈజ్ పవర్ క్వరీ విండో. కొత్తగా వచ్చిన పిల్లలు ఏం వరీ కావద్దండి. సో ఐ విల్ మేక్ యూ పర్ఫెక్ట్, డోంట్ వరీ, జస్ట్ వాచ్ చేయండి అంతే. ఎస్, ఆర్డర్ నెంబర్, లైన్ ఐటమ్స్ ఇవన్నీ మనం తెచ్చిన డేటా అండి, రైట్? ఎంటైర్ డేటా. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి, బాటంలో 9 కాలమ్స్, 999+ రోస్, కాలమ్ ప్రొఫైలింగ్ బేస్డ్ ఆన్ టాప్ 10,000 rows. ఫస్ట్
1000 రోస్ని శాంపిల్గా చేసి ఆ కాలమ్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. అది మీరు అక్కడ లెఫ్ట్ క్లిక్ చేస్తే వస్తుంది, అది రైట్ క్లిక్ కాదు, లెఫ్ట్ క్లిక్ చేయాలి. దెన్ కాలం ప్రొఫైల్ బేస్డ్ ఆన్ ఎంటైర్ డేటా సెట్, కాలం ప్రొఫైలింగ్ చూద్దాం ఏంటో. ఇక్కడ ఇది ఎక్కడండి, ఇక్కడ ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ పవర్ క్వరీ ఎడిటర్ విండో విచ్ ఈస్ కనెక్టెడ్ టు ఎక్సెల్. అదిగోండి ఎక్సెల్లో ఉన్న ఎక్సెల్ సింబల్ అది, రైట్. సో మీరు వ్యూలోకి వచ్చారనుకోండి, ఇక్కడ వ్యూలోకి వస్తే దెన్ ఇక్కడ మీకు కాలం డిస్ట్రిబ్యూషను, కాలం ప్రొఫైల్ ఇలా ఉన్నాయి చూడండి. కాలం ప్రొఫైల్ అనండి, రైట్. మీకు ఈ కాలం ఏదైతే ఉందో ఆర్డర్ నెంబర్కి సంబంధించి కౌంట్ ఎన్ని రోస్ ఉన్నాయో చూపిస్తుంది, ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది, ఎంటీ ఎన్ని ఉన్నాయో చూస్తుంది, డిస్టింక్ట్, యునీక్, ఇట్లా మ్యాక్సిమం, మినిమం, యావరేజ్. ఈ కాలంకి సంబంధించిన స్టాటిస్టిక్స్ త్రూ గ్రాఫ్ ప్లస్ అలాగే నెంబర్స్. అంటే ఇట్స్ ఏ స్నాప్ షాట్ అనమాట, ఒక స్నాప్ షాట్ లాగా చూపిస్తుంది. అలాగే కాలం ఇంకా డిఫరెంట్, అలా ఈచ్ కాలం యూ కెన్ సీ. అంటే మనకి ఎర్రర్స్ ఎక్కడున్నాయి ఏంటి, అసలు ఆ కాలం పరిస్థితి ఏంటి తెలుసుకోవచ్చు. ఇక్కడ నెంబర్స్ చూపిస్తున్నాయి కదా, పైన కాలం డిస్ట్రిబ్యూషన్ ఉంది చూడండి, రైట్. ఎస్, డెలివరీ డేట్. మీకు ఇవన్నీ ఏంటంటే ఈ కాలమ్స్ ఎలా ఉన్నాయి, రఫ్గా ఒక ఐడియా అనమాట. ఒక ఐడియా మనకి డేటా ఎలా ఉంది. ఇప్పుడు 62,000 డేటా ఉంటే ఈచ్ రోకి ఈచ్ రికార్డుకి వెళ్ళి నేను డిగ్ చేసి చూడలేను కదా. అందుకనే ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏం చేయాలి, ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయని ఒక బేసిక్ ఐడియా తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. మీకు ఇక్కడ డిస్టింక్ట్ ఎన్ని ఉన్నాయి, యునీక్ ఎన్ని ఉన్నాయి, ఏంటి డిస్టింక్ట్స్, యునీక్, డిఫరెన్స్, ఇవన్నీ వీ విల్ గెట్ టు నో ఇన్ కమింగ్ సెషన్స్, రైట్. అలా మొత్తం ఈ కాలమ్స్ సంబంధించినంత కూడా ఇన్ఫర్మేషన్ ఒక స్నాప్ షాట్ లాగా ఇస్తుంది. అదే కాలం ప్రొఫైలింగ్ అంటే. సో ఇందాక వచ్చింది ఏంటంటే ఫస్ట్ టాప్ 1000 రోస్ని బేస్ చేసుకుని ఇచ్చింది. ఇప్పుడు అలాగా నేనైతే లెఫ్ట్ క్లిక్ చేసి మొత్తం ఎంటైర్ డేటా సెట్ చేస్తే ఆ ఎంటైర్ డేటా సెట్కి సంబంధించి ఇచ్చింది అనమాట. అయితే ఇక్కడ మీకు కాలం క్వాంటిటీ అని ఉంది చూడండి, ఎస్, క్వాలిటీ. ఈ క్వాలిటీ మీకు చెప్తాను చూడండి. ఎర్రర్స్ ఇక్కడ చూడండి, ఎర్రర్స్ 0, వ్యాలిడ్ 100%, ఎంటీ 0 ఇట్లా చెప్తుంది. ఎర్రర్స్ ఏమైనా ఉన్నా తెలుస్తాయి ఇక్కడ. అలాగే ఎంత వ్యాలిడ్ 100%, ఎంటీ 0. ఇక్కడెక్కడ ఇది కాస్త తీద్దాం చూడండి, రైట్. ఇప్పుడు డెలివరీ డేట్లో మీరు చూస్తే 79% ఎంటీస్ ఉన్నాయి. డెలివరీ డేటు అంటే ఎంటీ డేటా లేదు అక్కడ, రైట్. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఎంటీ 00000 అంటే డేటా ఇక్కడ ఎందుకు నల్స్ వస్తున్నాయి, ఎంటీస్ ఎందుకు వస్తున్నాయి అంటే బికాజ్ అవి ఫ్రమ్ ఆన్లైన్ స్టోర్స్. మీకు ఆన్లైన్ స్టోర్స్ కాదు, డైరెక్ట్ స్టోర్ ఉంటుంది కదా, స్టోర్ లొకేషన్కి వచ్చి కొన్నప్పుడు దానికి డెలివరీ డేట్ కూడా అదే రోజు ఉంటుంది, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. అదే ఆన్లైన్ మీరు పర్చేజ్ చేసినప్పుడు ఉన్నారనుకోండి, మీరు ఆర్డర్ డేట్ ఈజ్ డిఫరెంట్, షిప్ డేట్ ఈజ్ డిఫరెంట్, డెలివరీ డేట్ ఈజ్ డిఫరెంట్. ఆర్డర్ అంటే మనం ఆర్డర్ చేసినప్పుడు వచ్చే డేటు, రైట్. నేను ఈరోజు ఆర్డర్ చేశాను, ఈరోజు ఆర్డర్ చేయగానే మీకు రాదుగా. అదే స్టోర్కి వెళ్ళారు అనుకోండి, ఆ రోజే మీరు కొనుక్కుని తెచ్చేసుకుంటారు, ఆ రోజే అన్నీ ఫిక్స్ అయిపోతాయి, రైట్. అదే ఆన్లైన్లో అనుకోండి, మీరు ఈరోజు ఆర్డర్ చేశారు, బట్ మీకు ఏ రోజు వస్తుంది, రేపు వచ్చింది అనుకోండి, మీకు డెలివరీ డేట్ ఎప్పుడు, రేపు. స్టోర్లోకి వెళ్తే ఆ డెలివరీ డేట్ ఉండదు. కాబట్టి అంటే కంపెనీ ఏం డెలివరీ చేయదు కదా, మనమే తెచ్చుకుంటాం. కాబట్టి అవన్నీ నల్స్ కింద చూపిస్తున్నాయి. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, సో వీ కెన్ ఇగ్నోర్ ఇట్. సో ఇట్లాంటిది ఒక బేసిక్ ఐడియా తెచ్చుకోవటం కోసం ఈ కాలం ప్రొఫైలింగ్ అనేది యూజ్ అవుతుంది, రైట్. సో నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది బాగానే ఉంది, డేటా సెట్ అంతా బాగానే ఉంది అనిపించింది, రైట్. దెన్ నేను ఇవి డిజేబుల్ చేస్తున్నా. ఇది మనం ఎన్నాళ్ళు చూసింది ఇది, రైట్. అట్లా కూడా చేయొచ్చు, ఒక బేసిక్ ఐడియా, రఫ్ ఐడియా కోసం, రైట్. దట్ ఈజ్ ఫైన్, ఒకటి వచ్చేసింది, రైట్. సో నేనేం చేస్తానంటే ఫైల్ క్లోజ్ లోడ్, ఇన్నాళ్ళు క్లోజ్ లోడ్ అని కొట్టాం పవర్ క్వరీలో, బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే క్లోజ్ లోడ్ అంటే ఏం జరిగింది, డైరెక్ట్గా ఎక్సెల్ స్ప్రెడ్షీట్లోకి ఎంటైర్ డేటా ఈజ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది మొత్తం అంతా. బట్ ఇక్కడ లోడ్ టు ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నా నేను. లోడ్ టు అని ఇంకో ఆప్షన్ ఉంది దాని కింద, యూ విల్ గెట్ దిస్ విండో అండి. ఇక్కడ మీకు టేబుల్, పివోట్ టేబుల్, రిక్వెస్ట్, పివోట్ చార్ట్, ఓన్లీ క్రియేట్ కనెక్షన్ అంటే ఏంటండి, నేను డేటాని డంప్ చేయమని అడగటం లేదు,
బాబు బట్ యూ కెన్ క్రియేట్ ఏ కనెక్షన్ క్రియేట్ చేయి, యాడ్ దిస్ డేటా టు డేటా మోడల్. ఎస్, రైట్. అంటే డేటా ఏమి డంప్ అవ్వదు. ఇక్కడ పవర్ పివోట్లో యూజ్ అదే. నార్మల్ పివోట్ టేబుల్లో మీకు దెర్ ఈజ్ ఎ లిమిటేషన్ ఫర్ రోస్. మీకు ఎక్సెల్లో 10,48,576 రోస్ ఉన్నాయి, అంతకు మించి మీరు డేటా చేయలేరు ఫర్ షూర్. అసలు 50,000 దాటితేనే అది మొరాయిస్తుంది ఫర్ షూర్. నేను ఏం చెప్పాను, పవర్ పివోట్ అంటే పివోట్ టేబుల్, పవర్ పివోట్ టేబుల్కి రెండింటికి సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయి. పివోట్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ పివోట్ టేబుల్ దట్ యూ కెన్ యాక్సెస్ డేటా ఫ్రమ్ ఏ సింగిల్ టేబుల్. But whereas power pivot table you can access data from multiple tables, multiple tables also from multiple different data sources maybe, or same data source. మరి ఇంత అంటే దాని మీనింగ్ ఏంటి? ఇంత హ్యూజ్ డేటాని వీఆర్ గెటింగ్ హ్యూజ్ డేటా. ఒకవేళ 10 lakhs దాటేస్తే 20 లక్షలు ఉంది, అప్పుడు స్టిల్ వీ కెన్ మేనేజ్. ఎందుకంటే నేను ఓన్లీ క్రియేట్ కనెక్షన్ అంటున్నా, రైట్? దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ పవర్ పివోట్. అనదర్ బెనిఫిట్, not only we can get the data from different tables, we can access the data from different tables. Yes, of course, that is main point. Alage at the same time we can access huge data, limitless. Yes, so ఇక్కడ ఓన్లీ క్రియేట్ కనెక్షన్స్ అండ్ యాడ్ దిస్ డేటా మోడల్. అంటే ఇప్పుడు మనం మోడల్ క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ మీకు కొరీస్ అండ్ కనెక్షన్స్ రైట్ మోస్ట్ సైడ్ మీకు చూపిస్తుంది చూడండి. అక్కడ సేల్స్ టేబుల్ వస్తుంది, అక్కడ లోడింగ్ డేటా, రైట్? అదిగోండి 62,884 రోస్ ఆర్ లోడెడ్. మీరు ఇక్కడ క్రసర్ ప్లేస్ చేస్తే యూ కెన్ సీ ద ప్రివ్యూ ఆఫ్ యువర్ డేటా, రైట్? ఆర్డర్ నెంబర్, లైన్ ఐటమ్, ఆర్డర్ డేట్, డెలివరీ డేట్, కస్టమర్ కి, స్టోర్ కి, ప్రొడక్ట్ కి, క్వాంటిటీ, కరెన్సీ కోడ్. ఎస్, రైట్. నెక్స్ట్ ఒక టేబుల్ వచ్చింది, వన్ టేబుల్ ఈజ్ ఫినిష్, రైట్? నేను ఇంకా టేబుల్స్ పట్టు రావాలి. సో ఈరోజు టుడే కొంచెం టైం తీసుకుంటుందండి, బట్ బేర్ మీ, తప్పదు, ప్రాజెక్ట్ కదా, రైట్? అలాగే నెక్స్ట్ ఇంకేం టేబుల్స్ ఉన్నాయి? ఇంకా 3 ఉన్నాయి, పట్టుకొద్దాం చూడండి. డేటా, గెట్ డేటా, ఎక్కడ అది? ఇంకోటి కూడా సిఎస్విలో ఉంది కదా. ఇప్పుడు వచ్చింది సేల్స్, ప్రొడక్ట్స్ టేబుల్ పట్టుకొద్దాం. ఇదిగోండి ప్రొడక్ట్, ఇది ఎస్క్యూఎల్, రైట్? ఎస్, ఇంపోర్ట్. సో డేటా ఇక్కడ యూ కెన్ సీ ద ప్రివ్యూ అండి ఇక్కడ, రైట్? అలాగే ట్రాన్స్ఫార్మ్ డేటా. ఐఎమ్ గోయింగ్ ఇన్ ఏ 0 స్పీడ్ సార్, బట్ ఇది ఇప్పుడు మీకు ఇది చూపించడం ఉద్దేశం ఏంటంటే ఇదంతా మీకు వచ్చేసింది, మీకు వచ్చేసేయాలి, ఇదంతా చేసేసే అట్లా కాదు. మనం వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ నెక్స్ట్ అనేది చూపిస్తున్నాం అనమాట. ఈ మొత్తం నెక్స్ట్ 2 months మీరు స్పెండ్ చేస్తే దెన్ యూ ఆర్ ఏబుల్ టు డూ లైక్ దిస్. ఈ ప్రాజెక్టే కాదు, ఇంకా 2 ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి, అది నేను చెప్పేది. సో ఇక్కడికి వచ్చాం. అగైన్ యూ కెన్ గో విత్ ఇదేంటి ప్రొడక్ట్ అండి, గో విత్ వ్యూ, కాలం, క్వాంటిటీ, క్వాలిటీ. అదిగోండి ఎర్రర్ పర్సెంట్ ఎక్కడ ఏం లేదు. ఓకే, నైస్, బాగానే ఉంది ఇది కూడా, రైట్? ఒక స్నాప్ షాట్ లాగా అనమాట. ఇదేంటి ప్రొడక్ట్స్కి సంబంధించింది కదా. అలాగే కాలం డిస్ట్రిబ్యూషన్ చూద్దాం చూడండి, కాలం ప్రొఫైల్. సో మీరు ఇక్కడ చూస్తే కావాలంటే యూ కెన్ ఇంక్రీజ్ దిస్ పెయిన్. మీరు చూడండి ఇక్కడ నాకు ప్రొడక్ట్స్ ఏముంది, ఆమె విపి ఏముంది, నాకు ప్రొడక్ట్ వైజ్ ఆర్డర్స్ క్వాంటిటీ కావాలంది. సో మీకు ఇక్కడ కేటగిరీ వైజ్, ఇదిగోండి దీస్ ఆర్ యువర్ కేటగిరీస్. అంటే మీరు ఏ కేటగిరీస్ అమ్ముతున్నారు? కంప్యూటర్, టీవీ, వీడియోస్, ఆడియోస్ అండ్ కెమెరాస్ అండ్ ఇవి అమ్ముతున్నారు. చూడండి అందులో కంప్యూటర్స్ ఎట్లా ఉంది. దీని ఒక స్నాప్ షాట్ అనమాట, ఒక బిజినెస్ గురించి స్నాప్ షాట్ చెప్తుంది. టాప్ 1000 రోస్, లెఫ్ట్ క్లిక్, కాలం, రైట్? ఎంటైర్ ఇప్పుడు అన్నీ వచ్చినాయి చూడండి. సో ఇవన్నీ కూడా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఇది చూస్తే మనకి ఇది అర్థం అవుతుంది ఈజీగా. అన్ని ఆ రోకి వెళ్ళి ఈచ్ రో బై రో డిగ్ చేసుకోలేం కదా. చిన్న గ్రాఫ్ కూడా చూపిస్తుంది, బార్ చార్ట్ కూడా. ఇదే బార్ చార్ట్ వేస్తాం మనం ఇప్పుడు రిపోర్ట్లో. అక్కడ హోమ్ అప్లయన్సెస్, కంప్యూటర్స్, అట్లాగే కౌంట్ ఎంత, ఎర్రర్స్ ఏంటి, మినిమం, మ్యాక్సిమం, ఇట్లాంటివన్నీ చూపిస్తుంది. సో ఒక బేసిక్ ఐడియా కోసం మనం ఇక్కడ చూసుకుంటాం బిఫోర్.
రైట్. ఎస్, రైట్. అట్లాగే మీరు కావాలంటే యూ కెన్ చెక్ విత్ సబ్ కేటగిరీ యాజ్ వెల్. ఇదిగోండి సబ్ కేటగిరీలో ఎక్కువ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈచ్ కేటగిరీ విల్ హ్యావ్ సబ్ ప్రొడక్ట్స్, ఈచ్ ప్రొడక్ట్ విల్ హ్యావ్ సబ్ ప్రొడక్ట్స్ కదా, అందుకని ఇక్కడ సో మెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అట్లా ప్రతిదీ చూడొచ్చు మనం ఇక్కడ, ప్రతి కాలం గురించి చూడొచ్చు ఎట్లా ఉంది ఏంటి అన్నది. సో మనకి ఎక్కడైనా డౌట్ వస్తే అట్లా చూసుకోవచ్చు, ఒక రఫ్ ఐడియా కోసం, తెలుసుకోవడం కోసం, రైట్. అట్లా దెన్ ఎస్, ఫైనల్గా ఇది కూడా ఓకే అనిపించింది నాకు డేటా. దెన్ రైట్. ఎస్, కాలం హెడ్డింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదా, ప్రొడక్ట్కి ప్రొడక్ట్ నేమ్, రైట్. ఎస్, డేటా టైప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఈ పక్కన 1 2 3 ఏబిసి 1 2 3 దోస్ ఆర్ డేటా టైప్స్. ఏబిసి ఈజ్ నథింగ్ బట్ టెక్స్ట్, 1 2 3 ఈజ్ నథింగ్ బట్ నెంబర్, ఈ డాలర్ సింబల్ ఈజ్ కరెన్సీ. ఓకే, ఫైల్ క్లోజ్ లోడ్ 2, మళ్ళీ లోడ్ 2 లోడ్ చేయట్లా నేను. సో ఏం చెప్తున్నాను, ఇదిగోండి ఓన్లీ క్రియేట్ కనెక్షన్, డేటా ఏం లోడ్ చేయాల్సిన అవసరం లేదు, క్రియేట్ కనెక్షన్ అండ్ యాడ్ టు దిస్ డేటా మోడల్. ఓకే, దెన్ ఇంకొక టేబుల్ వస్తుంది ఇక్కడ, చూద్దాం చూడండి. రైట్, ఎన్ని 2005. అదిగోండి ఇక్కడ యూ కెన్ సీ ద ప్రివ్యూ. ఇక్కడ మీకు కర్సర్ పెడితే యూ కెన్ సీ ద ప్రివ్యూ. 2005 1 7 రోస్ ఆర్ లోడెడ్. అలాగే ఇంకో డేటా ఉంది, స్టోర్స్ డేటా, లొకేషన్ అక్కడ ఉంది. మరి కంట్రీ వైజ్ కావాలి కదా రిపోర్ట్లో, మీకు చెప్పింది కదా బాబు, ఐ నీడ్ బ్రేక్ డౌన్ ఫర్ కంట్రీ. ఎక్కడ చెప్పింది, ఇదిగోండి ఆర్డర్స్, మంత్లీ రెవెన్యూ, అలాగే ఆర్డర్స్ బై ప్రొడక్ట్ కేటగిరీ, ప్రొడక్ట్ టేబుల్ వచ్చింది, రెవెన్యూ సేల్స్ టేబుల్ వచ్చింది. ఓకే, ఇక కంట్రీ బై కంట్రీ కూడా కావాలంది. కంట్రీ ఎక్కడుంది, అక్కడ ఉంది, పీడిఎఫ్లో ఉంది, అది బట్టి రావాలి. రైట్, ఈ పీడిఎఫ్స్ అంత కరెక్టే ఉండవండి. ఇదిగోండి ఎక్కడండి, డేటా, గెట్ డేటా ఫ్రమ్ ఫైల్, మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి ఫ్రమ్ పీడిఎఫ్. సో ఇందులో స్టోర్స్లో ఉంది, రైట్. ఇంపోర్ట్, మీరు చూపిస్తే ఇక్కడ 4-5 రకాలు కనబడుతున్నాయి, 2 టేబుల్స్. డేటా స్ప్లిట్ అయింది, పీడిఎఫ్ ఎప్పుడు కరెక్ట్ రాదు, రైట్. వస్తే మంచిదే, రైట్. కొన్ని ఆఫీస్ కంపెనీలు మీ సిస్టమ్స్ యూజ్ చేస్తుంటే మీకు అవి డిజేబుల్ చేసి ఉంటాయి, రావు. వాటికి సపరేట్ టూల్స్ వాడాలి. ఆఫీసులో అంటే పెయిడ్ టూల్స్ వాడతారు కాబట్టి పీడిఎఫ్ని డీల్ చేయడానికి దే ఆర్ యూజింగ్ పెయిడ్ టూల్స్, కాబట్టి అది బాగుంటుంది అక్కడ, రైట్. ఇక టేబుల్ 1 టేబుల్ 2 డేటా స్ప్లిట్ అయింది, ఒకే దానిలో రాలా, అంతా స్ప్లిట్ అయి వచ్చింది. అలాగే పేజ్ 1 పేజ్ 2 ఇట్లా చూపించింది. సో నేనేం చేస్తానంటే మొత్తం ఎంటైర్ ఫోల్డర్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీకు ఏం కనపడదు ఫోల్డర్ సెలెక్ట్ చేసినప్పుడు, ట్రాన్స్ఫార్మ్ డేటా. దెన్ విల్ కనెక్ట్ టు ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే విల్ కనెక్ట్ టు పవర్ క్వరీ, రైట్. అగైన్ ఇప్పుడు ఎక్కడున్నాం మనం, పవర్ క్వరీ ఎడిటర్ విండో, పవర్ క్వరీలో ఉన్నాం ఇన్ ఎక్సెల్, రైట్. పవర్ క్వరీలో ఎక్సెల్లో ఉన్నాం, రైట్. సో మీరు ఇక్కడ చూస్తే ఏం చెప్తుంది ఇది, ఇక్కడ చూడండి పేజీలు 2 ఉన్నాయి, టేబుల్స్ 2 ఉన్నాయి. నాకు ఇందులోంచి జస్ట్ ఐ నీడ్ టేబుల్ ఈజ్ ఎనఫ్, పేజ్ అవసరంలా, కాబట్టి పేజ్ తీసేసాను నేను. సో టేబుల్ డేటా వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే డబుల్ హెడెడ్ యారో ఉంది చూడండి, ఇవన్నీ మనకి ఫెమిలియర్ ఇన్ పవర్ క్వరీ. మళ్ళీ ఒక్కసారి కొత్తగా వచ్చిన పిల్లలు యూ నీడ్ నాట్ వరీ అమ్మా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, రైట్. సో ఈ డబుల్ హెడెడ్ హ్యారో మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మీకు కాలం 1 కాలం 2 కాలం 3 అని వచ్చినాయి. ఓకే, ఇది అవసరం లేదు, ఇది కూడా తెలుసు. యూజ్ ఒరిజినల్ కాలం నేమ్స్ యాజ్ ప్రిఫిక్స్ చేసాం ఆల్రెడీ. ఇదేంటంటే తీసేస్తే ఏమవుతుందంటే ఈ ఒరిజినల్ కాలమ్స్ యొక్క డాట్, కాలం 1 డాట్ అట్లా రాకుండా ఉంటుందన్నమాట. ఓకే, దెన్ ఇప్పుడు చూడండి కాలం 1 కాలం 2 కాలం 3 వచ్చినాయి. నాకు కావాల్సింది ఇది డేటా ఏంటండి, స్టోర్ కీ, కంట్రీ, స్టేట్, ఇవి కావాలి నాకు. ఇవన్నీ అవసరంలా, నాకు రిపోర్ట్ ప్రిపరేషన్లో ఇవి అవసరంలా. ఐ డోంట్ నీడ్ దిస్ డేటా. కాబట్టి రైట్ క్లిక్, రిమూవ్ అదర్ కాలమ్స్. రిమూవ్ కాలమ్స్ అంటే మీరు ఏవైతే సెలెక్ట్ చేశారో అవి వెళ్ళిపోతాయి. రిమూవ్ అదర్ కాలమ్స్ అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 3 కాలమ్స్ సెలెక్ట్ అయి ఉన్నాయి అక్కడ, అవి కాకుండా మిగతా ఇవి పక్క వెళ్ళిపోతాయి.
అయితే మీరు ఇంకా జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మీకు చూస్తే ఈ హెడర్స్ అనేవి సెకండ్ రోలో ఉన్నాయి, అంటే ఐ మీన్ ఫస్ట్ రోలో ఉన్నాయి. ఈ ఎక్కడ ఉండాలి, యాక్చువల్గా పైన ఉండాలి, రైట్. ఇవన్నీ పవర్ క్వరీలో చేస్తున్నాం మనం. ఇక్కడ మీరు ఈ టేబుల్ మీద క్లిక్ చేస్తే యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్, ఎక్కడండి, ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ కాదు, ఇక్కడ టాప్లో క్లిక్ చేస్తే మీకు ఎక్కడ కనపడదు చూడండి. ఆర్ఎల్స్ మీరు ఎక్కడికి వెళ్ళాలి, ట్రాన్స్ఫామ్లోకి వెళ్తే మీకు ఇక్కడ రిమూవ్ రోస్ అక్కడ ఉంటాయి చూడండి. యాడ్ హోమ్లో ఇదిగోండి రిమూవ్ రోస్, ఇందులో ఆర్ కీప్ రోస్, ఇదిగోండి యూజ్ ఫస్ట్ రో ఇక్కడ ఉంది, ఇది వాడాలి, దీని మీద వాడాలి. లేదా ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయాలి, క్లిక్ చేసి యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్. అవన్నీ హెడర్స్ కింద వచ్చినాయి చూడండి. స్టోర్ కీ ఈజ్ ఎ నెంబర్ కాబట్టి 1 2 3, కంట్రీ టెక్స్ట్ కాబట్టి ఏబిసి టెక్స్ట్, అలాగే స్టేట్ టెక్స్ట్ కాబట్టి అగైన్ ఏబిసి. డేటా టైప్స్ కూడా కరెక్ట్గా ఫిట్ అయినాయి, రైట్. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్, బట్ దీన్ని కూడా మన మోడల్కి యాడ్ చేయాలి కదా. ఫైల్, క్లోజ్ అండ్ లోడ్ టు, రైట్. అగైన్ నేనేం డైరెక్ట్ టేబుల్ అటాచ్ చేసి డంప్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేయమని చెప్పట్లా నేను. సో ఓన్లీ క్రియేట్ కనెక్షన్ అండ్ యాడ్ టు డేటా మోడల్. ఓకే, సో ఆ టేబుల్ కూడా ఇక్కడ వస్తుంది. అయిపోయిందా, 3 టేబుల్సే ఉన్నాయి, వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి, అయిపోయింది అనుకుంటే కాదు, రైట్. వీ నీడ్ టు క్రియేట్ క్యాలెండర్ టేబుల్. ఎందుకు, మంత్ వైజ్ రెవెన్యూ కావాలి అని అడుగుతున్నాడు ఆయన. సో ఆ డేట్స్ మీద, దట్ ఈ ప్రాపర్ వే ఏంటంటే డేట్స్ మీద ఒక క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేసుకుంటే దాంతో వీ కెన్ యాక్సెస్ ద డేటా, రైట్. మీరు ఎవరైతే 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెడతారో వాళ్ళని ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. హౌ టు క్రియేట్ క్యాలెండర్ టేబుల్ బై యూజింగ్ పవర్ క్వరీ. ఇప్పుడు నాకు యాక్చువల్ డేటా 3 tablesే, బట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ టేబుల్. ఇక్కడ ఆర్డర్ డేట్, మీకు ఆర్డర్ డేట్ ఎక్కడ ఉంటుంది, సేల్స్ టేబుల్లో ఉంది. ఆ సేల్స్ టేబుల్ని యూజ్ చేసుకుని నేను ఇంకొక కొత్త టేబుల్ క్రియేట్ చేయబోతున్నా. దానికి ఎక్కడికి వెళ్ళాలి నేను, ఐ షుడ్ గో టు పవర్ క్వరీ. పవర్ క్వరీకి ఎలా వెళ్ళొచ్చు మీరు, ఇదిగోండి ఇప్పుడు ఎక్సెల్లో ఉన్నాం కదా, అదే పవర్ బిఎల్ అయితే పైన ట్రాన్స్ఫార్మ్ అనే ట్యాబ్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే యూ కెన్ గెట్ ఇన్ టు పవర్ క్వరీ. బట్ ఇప్పుడు నేను ఎక్సెల్లో ఉన్నాను కాబట్టి మీరు ఇక్కడ ఈ సైడ్లో పవర్ క్వరీస్ అండ్ కనెక్షన్స్లో ఉన్న టేబుల్ మీద దేని మీద క్లిక్ చేసినా యూ కెన్ గెట్ బ్యాక్ టు పవర్ క్వరీ విండో, రైట్. ఎస్, ఈ సేల్స్ టేబుల్లో మీకు ఇక్కడ ఆర్డర్ డేట్ ఉంది చూడండి. ఈ డేట్లో మెనీ డూప్లికేట్స్ ఉన్నాయి మీరు చూస్తే, అవునా, ఇవ్వండి. నాకు యునీక్ డేట్లు కావాలి. సో దానికోసం నేనేం చేస్తానంటే ఎస్, రైట్ క్లిక్, డూప్లికేట్, ఇది మనకు తెలుసు కదా. ఎస్, డూప్లికేట్ సేల్స్. దీనికి నేను నేమ్ చేంజ్ చేస్తాను చూడండి, క్యాలెండర్, రైట్. నాకేంటంటే ఆర్డర్ డేట్ కావాలి నాకు, రైట్. ఆర్డర్ డేట్, ఈ ఆర్డర్ డేట్లో రైట్ క్లిక్ చేసి అది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి రిమూవ్ అదర్ కాలమ్స్ అన్నా, మొత్తం వెళ్ళిపోయినాయి, రైట్. దీనికి నేను ఐఎమ్ గివింగ్ డేట్, రైట్. నేమ్ చేంజ్ చేశాను, ఇది కూడా మోడిఫికేషనే, డేటాకి మోడిఫికేషనే. వేర్ వీ కెన్ డూ ద మోడిఫికేషన్స్, పవర్ క్వరీ. బట్ ఇందులో డూప్లికేట్స్ ఉన్నాయి, ఐ డోంట్ రిక్వైర్ డూప్లికేట్స్, రిమూవ్. ఇక్కడ లేవా, ఇదిగోండి డూప్లికేట్ కాలం కాదు, అలా కాదు. పోనీ ఇక్కడికి వెళ్దాం, ట్రాన్స్ఫార్మ్, మీకు రిమూవ్ రోస్ ఉంటుంది చూడండి, ఆర్ హోమ్, ఇదిగోండి రిమూవ్ రోస్, ఇందులో రిమూవ్ డూప్లికేట్స్ ఉంటుంది. ఎస్, యూ కెన్ రిమూవ్. సో ఇప్పుడు యాక్యురేట్ డేటా వచ్చేసింది. దిస్ ఈజ్ యువర్ డేటా ఫీల్డ్, న్యూ టేబుల్. ఈ టేబుల్తో వాళ్ళ మంత్ వైజ్ కావాలంటే మంత్ వైజ్, క్వార్టర్ వైజ్ కావాలంటే క్వార్టర్ వైజ్, వీక్ వైజ్ కావాలంటే వీక్ వైజ్, ఎలా కావాలంటే అలా తీసుకురావచ్చు. నాకు కావాల్సి ఈ డేటా ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను, ఫ్రమ్ సేల్స్, అంటే మీ ఒరిజినల్ బిజినెస్ టేబుల్లోంచి పట్టుకొచ్చాను, మీ ఒరిజినల్ బిజినెస్ టేబుల్లోంచి పట్టుకొచ్చాను నేను, రైట్. సో అందులో యునీక్ వాటిని తీయడం కోసం డూప్లికేట్స్ తీసేసాను. మరి దీన్ని ఎలా కనెక్ట్ చేస్తాను, ఇప్పుడు ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఇప్పుడు దాకా నేను 3 టేబుల్స్ గురించే మాట్లాడా, ఐ హ్యావ్ ఓన్లీ 3 tables.
రైట్. ఒకటి మీ సేల్స్ అయితే, ఇంకొకటి మీ ప్రొడక్ట్స్ అయితే, ఇంకొకటి మీ స్టోర్ అయితే, ఎస్, ఇంకొకటి క్యాలెండర్ టేబుల్. దిస్ ఈస్ ద వే హౌ యూ నీడ్ టు క్రియేట్ క్యాలెండర్ టేబుల్ బై యూజింగ్ పవర్ క్వరీ. అఫ్ కోర్స్ వీ కెన్ క్రియేట్ DAX ఆల్సో, వీ కెన్ క్రియేట్ విత్ DAX ఫార్ములాస్ ఆల్సో. బట్ అది అందరూ అది కూడా చెప్పరండి, ఎక్కువ మంది చెప్పరు. బట్ అది ఫెమిలియర్ అని అందరికీ తెలిసిపోయింది కాబట్టి దీన్ని అడుగుతారు, ఇది ఎట్లా చేయొచ్చు అని అడుగుతారు. ఎప్పుడు మీరు కనుక 5+ ఇయర్స్ పెడితే, మీరు ఎవరైనా 5+ ఇయర్స్ పెట్టి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ అడిగారో లేదో నాకు వచ్చి చెప్పండి. ఓకే, ఖచ్చితంగా అడుగుతారు. రైట్. సో వీటి మధ్య మేకింగ్ రిలేషన్షిప్స్. దిస్ ఈజ్ అవర్ మోడల్. ఈ మోడల్ మీద వీ నీడ్ టు రైట్ ఫార్ములాస్, DAX. ఎందుకు? ఐ నీడ్ టు గెట్ ద ఇన్సైట్స్ అబౌట్ మై బిజినెస్ కాబట్టి. రైట్. సో నాకు ఇప్పుడు 5 టేబుల్స్ ఉన్నాయి, 4 టేబుల్స్ ఉన్నాయి. ఏంటది? క్యాలెండర్ కూడా. రైట్. దీన్ని నేనేం చేయాలి? మోడల్కి యాడ్ చేయాలి. ఇంకా ఇక్కడ పవర్ క్వరీలో ఉన్నా క్లోజ్ లోడ్ టు. సో ఓన్లీ క్రియేట్ కనెక్షన్స్, దానికి కూడా అర్థమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే చెప్పేస్తుంది. 3 సార్లు చేసేసరికి 4వసారి అది కూడా పట్టుకుంది. సో అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు యూట్యూబ్లోకి వెళ్ళేదని కొడితే దాని రిలేటెడే వస్తాయి. ఎందుకు అంటే అది కూడా బ్యాక్ ఎండ్లో అల్గారిథమ్స్ అలా ప్రిపేర్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ అవి. రైట్. ఓకే. రైట్. ఓన్లీ క్రియేట్ కనెక్షన్స్, యాడ్ దిస్. ఓకే, ఇక్కడ కూడా ఉంది కదా. రైట్. ఎస్, క్రియేట్ అయింది, అదిగోండి. రైట్. పవర్ క్వరీ పార్ట్ ఇంతటితో క్లియర్. మోడల్కి కూడా యాడ్ చేసాం. బట్ వీ నీడ్ టు క్రియేట్ రిలేషన్స్ బిట్వీన్ దోస్. ఇక్కడ ఉన్న ఈ 4 or 5 టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ దీస్ ఆర్ ఇండివిడ్యువల్ టేబుల్స్. ఈ 4 కూడా ఇండివిడ్యువల్ టేబుల్స్. బట్ నాకు రిపోర్ట్ కావాలి. ఆ రిపోర్ట్ ఏంటి? మంత్లీ రెవెన్యూ. అలాగే అనదర్ రిపోర్ట్ ఏంటి? బాబు, కేటగిరీ వైజ్ నా ప్రొడక్ట్స్ యొక్క ఆర్డర్స్ ఎలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి? దట్ ఈజ్ మై కంట్రీస్ లిస్ట్. ఇవి కావాలి అంటే నాకు ఈ మొత్తం 4 టేబుల్ నుంచి కంబైన్డ్గా యాక్సెస్ కావాలి. అంతే కదా. ఈ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి? స్టోర్స్లో ఉన్నాయి. రైట్. ఈ ప్రొడక్ట్స్, కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ప్రొడక్ట్స్లో ఉన్నాయి. ఈ మంత్లీ రెవెన్యూ ఇది ఎక్కడుంది? అసలు డైరెక్ట్గా లేనే లేదు. అది డైరెక్ట్గా లేనే లేదు. ఇక్కడ మీ క్వాంటిటీ ఉంది, ఇక్కడ మీ ప్రైసెస్ ఉంది. అంటే ఈ రెండింటి నుంచి పట్టురావాలి. ఇక్కడ నేను ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా అని క్లిక్ చేశాను అనుకోండి, ఈ విజువల్ ఆస్ట్రేలియా ప్రకారం మారిపోవాలి. అలాగే ఈ విజువల్ కూడా ఆస్ట్రేలియా డేటానే చూపించాలి. దట్ ఈజ్ వాట్ ఇంటరాక్టివ్ రిపోర్ట్ ఆర్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ కెనడా క్లిక్ చేశాను అనుకోండి, చూజ్ చేశాను అనుకోండి, మీకు ఈ రిపోర్ట్ మస్ట్ షో కెనడా డేటా ఓన్లీ. అండ్ ఇది కూడా మస్ట్ షో కెనడా డేటా ఓన్లీ. దిస్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్. ఎస్, అందుకే రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు అని చెప్పాను. రైట్. ఎస్. సో డేటా ఉంది. ఓకే, ఫైన్. రైట్, క్లోజ్. రైట్. నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ పవర్ పివోట్ అండి. పవర్ పివోట్లోకి ఎంటర్ అవుతున్నాం. సో తెలిసింది కదా ఎలా క్రియేట్ చేయాలి క్యాలెండర్ టేబుల్ బై యూజింగ్ పవర్ క్వరీ. ఏం పర్వాలేదు, 4-5 సార్లు చేస్తే అన్నీ వస్తాయి. రైట్. అట్లా నెక్స్ట్ కానీ ఇక్కడ చిన్న పని చేయడం మర్చిపోయామండి. చూద్దాం చూడండి. క్వరీస్ అండ్ కనెక్షన్. నేను మళ్ళీ ఐ నీడ్ టు గో టు ట్రాన్స్ఫార్మ్ పవర్ క్వరీ విండోలోకి వెళ్ళాలి. ఇక్కడ క్వరీస్ అండ్ కనెక్షన్స్ అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి క్యాలెండర్, దీని మీదకి రండి. ఇక్కడ నేను కొన్ని ఎక్స్ట్రా కాలమ్స్ క్రియేట్ చేస్తాను. ఓన్లీ డేట్ ఉంది, కానీ వాళ్ళు అడిగింది ఏంటి? మంత్లీ రెవెన్యూ అడిగారు కదా. సో నేను కాబట్టి మంత్లీ రెవెన్యూ ఇట్లా డిఫరెంట్ వేస్లో అడుగుతారు. కాబట్టి నేనేం చేస్తానంటే ఇదిగోండి యాడ్ కాలమ్స్లోకి వచ్చాయి. ఇవన్నీ మనకు తెలుసు. డేట్ ఫీల్డ్ ఉంది. డేట్లోకి వెళ్తే మీరు ఏంటంటే నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటి చూడండి. రైట్. వీ కెన్ క్రియేట్ నేమ్ ఆఫ్ ది డే చేయొచ్చు కదా. అదిగోండి డే, నేమ్ ఆఫ్ ది డే, అది ఏ వారం వచ్చింది, ఫ్రైడే, సాటర్డే, సండే. నెక్స్ట్ అలాగే నెక్స్ట్
స్టార్ట్ ఆఫ్ ది వీక్, అయ్యో ఇలా డిఫరెంట్ వేస్లో మీరు ప్రజెంట్ చేయొచ్చు. ఈ మీ టేబుల్ క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఇట్లా యూ కెన్ క్రియేట్, బట్ యునిక్ థింగ్స్ ఉండాలి, రైట్. స్టార్ట్ ఆఫ్ ది వీక్, ఏది వేర్ ఈజ్ వీక్, అదిగోండి స్టార్ట్ ఆఫ్ ది వీక్. అట్లాగే స్టార్ట్ ఆఫ్ ది మంత్, ఇది దిస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ అవర్ రిపోర్ట్. స్టార్ట్ ఆఫ్ ది మంత్, ఎందుకు మంత్లీ వైజ్ అన్నారు కదా, స్టార్ట్ ఆఫ్ ది మంత్ అంటే లాస్ట్ మంత్ అన్నీ కన్సాలిడేట్ అయ్యి ఈ మంత్కి చూపిస్తుంది. అలాగే ఈ మంత్ అయ్యి కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ మంత్ స్టార్ట్ ఆఫ్ ది డేట్కి చూపిస్తుంది, అట్లా, రైట్. అట్లాగే స్టార్ట్ ఆఫ్ ది మంత్, అట్లాగే నాకు ఇయర్ కూడా ఇలా మనం ఎన్ని యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్ అంటే ఇయర్ వచ్చేసింది, రైట్. అట్లాగే ఫైన్, ఇలాగ ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్, క్వార్టర్ కావాలంటే క్వార్టర్, ఇయర్ కావాలంటే ఇయర్, వీక్ కావాలంటే వీక్, ఎండ్ ఆఫ్ ది మంత్ అంటే ఎండ్ ఆఫ్ ది మంత్, ఎండ్ ఆఫ్ డే నేమ్ అంటే డే నేమ్, మంత్ నేమ్ అంటే ఎస్ యూ కెన్ క్రియేట్ విత్ మంత్ నేమ్ ఆఫ్ ది మంత్, అట్లా యూ కెన్ క్రియేట్, రైట్. ఇవి నాకు స్టార్ట్ ఆఫ్ ది మంత్, ఇది ఉపయోగపడుతుంది మంత్లీ రెవెన్యూ ట్రెండింగ్లో, రైట్. దీనికోసం ఎస్ ఫైన్. నౌ ఇది ఆల్రెడీ చేసాము కదా, లోటు డిజేబుల్ అయ్యింది ఆల్రెడీ. రైట్, రానివ్వండి, ఇప్పుడు ఇక్కడికి వస్తుంది అది. నో ప్రాబ్లం. సో దట్ ఈజ్ ఆల్సో అప్డేటెడ్ అండి, రైట్. అదే తీసుకుంది, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు మనం వీ విల్ ఎంటర్ ఇన్ టు ద పవర్ పివోట్, ఇది పార్ట్. సో ఇక్కడ వరకు చేసినంత కూడా పవర్ క్వరీ క్లీనింగు అన్నీ ఉన్నాయి అందులో. ఆఫ్ కోర్స్ పవర్ క్వరీలో క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేయడం ఇవన్నీ ఉన్నాయి, రైట్. సో ఇక్కడి నుంచి డేటా మోడల్కి అటాచ్ చేసాము, కానీ ఇంకా కంప్లీట్గా డేటా మోడల్ అయ్యిందా, డేటా మోడలింగ్ క్రియేట్ అయ్యిందా. నేను 4 టేబుల్స్ క్రియేట్ చేశాను. ఇట్లా ఇప్పుడు 4 టేబుల్స్ ఉన్నాయి నా దగ్గర, ఇదిగోండి 1 2 3 4. బట్ ఇప్పుడు ఇదంతా కలిపి మనం కెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ డేటా మోడల్? నో, వీటి మధ్య రిలేషన్స్ ఉండాలి, దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డేటా మోడల్, రైట్. సో దీనికోసమే ఇప్పుడు చూడండి, మీరు కావాలంటే ఈ డేటాను చూడొచ్చు. యూ కెన్ సీ ద డేటా, ఇక్కడ మేనేజ్, రైట్. సో మేనేజ్ అని క్లిక్ చేయగానే చూడండి ఎక్కడికి వచ్చాం, ఇదిగోండి సేల్స్, ఆ డేటా ఉంది చూడండి ఇక్కడ. అట్లాగే ప్రొడక్ట్కి సంబంధించిన డేటా డిఫరెంట్ ట్యాబ్స్, ఈచ్ 4th టేబుల్ ఇప్పుడు డేటా ఉంది చూడండి, ఇదిగోండి. అలాగే క్యాలెండర్కి సంబంధించి డేటా ఇదిగోండి, యూ కెన్ సీ. బట్ ఇక్కడ అన్నీ చూడొచ్చు మీరు డేటా, బట్ పాయింట్ ఏంటంటే ఇదిగోండి 62,884 అన్రోస్. ఎస్ పాయింట్ ఏంటంటే ద గేమ్ ఈజ్ డయాగ్రామ్ వ్యూ, డేటా వ్యూ కాదు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, డేటా వ్యూ ఇక్కడ చూడండి, హోమ్లో మీరు ఇప్పుడు ఉన్నది మనం డేటా వ్యూలో ఉన్నాం. బట్ ఇక్కడ డయాగ్రామ్ వ్యూ ఉంది చూసారా, దీనిలోకి వెళ్ళాలి. ఎందుకు, మేకింగ్ రిలేషన్షిప్స్, దీని మీద క్లిక్ చేయండి, మీ టేబుల్స్ అన్నీ కనపడతాయి ఇక్కడ, రైట్. ఎస్ చూడండి, మీకు స్టార్ గీయడం వచ్చు కదా, ఎస్ దీన్ని స్టార్ అంటాం, రైట్. మన వాళ్ళు దీన్నే స్టార్ స్కీమా అంటారు. స్కీమా ఈజ్ నథింగ్ బట్ బైండింగ్ అండి. ఇప్పుడు ఈ 2 టేబుల్స్ నేను కలపాలంటే అదిగోండి ఒక రిలేషన్తో బైండ్ చేసా. నౌ దిస్ ఈజ్ డేటా మోడల్ అని చెప్తున్నా. స్కీమా అంటే బైండింగ్, స్టార్ అంటే ఇది స్టార్ షేప్లో ఉంటుంది కాబట్టి స్టార్ స్కీమా అని చెప్పి ఇస్తారు. ఎట్లా స్టార్ షేప్లో ఉంటుంది, ఇప్పుడు ఇంత క్రితం నేను ఒక డయాగ్రామ్ గీసా, ఇదిగోండి. దీనికి పైన ఇటు పక్కన ఒక టేబుల్, ఇటు పక్కన ఒక టేబుల్, ఇట్లా క్రియేట్ చేసి కనెక్ట్ చేస్తారు. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఏ స్టార్ మోడల్ కాబట్టి దీన్ని స్టార్ స్కీమా అంటే, స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా ఇలా ఉన్నాయి మోడలింగ్లో కూడా.
సో అందులో ద బెస్ట్ ఏంటంటే మనం వాడేది స్టార్ స్కీమా, రైట్. దీన్ని వీళ్ళు ఇప్పుడు నేను మీకు చూపించబోయే మోడల్ స్టార్ స్కీమా కింద వస్తుంది. డోంట్ వరీ, వీటి మీద వీ విల్ హ్యావ్ ఏ డీప్ డీటెయిల్ క్లాసెస్ విత్ గుడ్ నోట్స్ ఎక్స్ప్లెనేషన్. జస్ట్ మీకు చెప్తున్నా ఇది దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం ఏం నేర్చుకోబోతున్నాం, వాట్ ఈజ్ ద సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది మీకు. బట్ ఇది ఇండస్ట్రీ ఫాలో అవుతుందండి. ఈ స్టార్ స్కీమా ఇట్లా ఒక స్టార్ లాగా పెట్టి, అదే స్నోఫ్లెక్స్ అంటే ఏంటో తెలుసా, మళ్ళీ వీటికి ఏలాడతాయి, మళ్ళీ వీటికి ఏలాడతాయి. స్నో పడినట్టు పైనుంచి స్నో పడినట్టు అనమాట. బట్ ఇది ఇండస్ట్రీలో అందరూ ఫాలో అవుతూ ఉంటారు, ఎక్స్పర్ట్స్ కూడా. దాన్ని నేనేం తప్పు పట్టను కానీ, బట్ బెటర్ నాకు ఒక పద్ధతి ఉంది, రైట్, అది చూపిస్తా చూడండి. సో ఇదేంటంటే ఎస్క్యూఎల్ ట్రాన్సాక్షన్ టేబుల్. అంటే నా బిజినెస్, నా ఆర్డర్స్, నా సేల్ ఎన్ని జరిగిందో. సో ఒకే ప్రోడక్ట్ను మీరు డీమార్ట్కి వెళ్ళారు, మీరు డీమార్ట్కి వెళ్ళారు, సంతూర్ సోప్ ఒకళ్ళే కొంటారా 100 మంది కొంటారా? చాలామంది కొంటారు కదా. ఓకే, ప్రొడక్ట్ ఒకటే, బట్ సో మెనీ పీపుల్ విల్ బై కదా, అంటే నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ వస్తాయి కదా. సో ఇక్కడ దీన్ని ఫ్యాక్ట్ టేబుల్ అంటారు. అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, సేల్ ఒరిజినల్ టేబుల్ ఇది. అలాగే నెంబర్స్ రిలేటెడ్ టేబుల్ ఇది. మెయిన్గా నెంబర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఫ్యాక్ట్స్ అంటే దట్ ఈజ్ యువర్ ఇన్ఫర్మేషన్, యువర్ డేటా. ఈ ఫ్యాక్ట్ టేబుల్ ఆల్వేస్ విల్ హ్యావ్ డూప్లికేట్స్. బ్లైండ్లీ వీ కెన్ రిమెంబర్. ఈ మిగతాయి ఉన్నాయి చూసారా, దీస్ ఆర్ డైమెన్షనల్ టేబుల్స్. ఈ టేబుల్స్ విల్ నాట్ హ్యావ్ డూప్లికేట్స్. ప్రొడక్ట్కి దేని దానికే ఉంటుంది. ప్రొడక్ట్ నేమ్, ఒక ప్రొడక్ట్ సంతూర్ అంటే సంతూర్ ఒకసారే రాస్తాడు, చింతాల్ అంటే చింతాల్ ఒకసారే రాస్తాడు, 100 సార్లు ఉండవు. బట్ ఇక్కడ చింతాలు 100 మంది కొంటే 100 సార్లు ఉంటుంది, సంతూరు 1000 మంది కొంటే 1000 సార్లు ఉంటుంది. అది ఇక్కడ డూప్లికేట్స్ ఉంటాయి. పోనీ మన భాషలో అని చెప్పాలి, టీవీ, మొబైల్ ఫోన్, యాపిల్ ఒకే మోడల్ Pro 16 1,00,000 మంది కొన్నారు, 1,00,000 సార్లు ఉంటుంది అక్కడ. బట్ ఇక్కడ ఒక్క ఎంట్రీయే ఉంటుంది. అలాగే స్టోర్, మీకు ఒక లొకేషన్ ఉంది, కెనడా ఒక్క ఎంట్రీయే ఉంటుంది, యుఎస్ ఒక్క ఎంట్రీయే ఉంటుంది, యూకే ఒక్క ఎంట్రీయే ఉంటుంది. క్యాలెండర్, డేటు మనం రిమూవ్ డూప్లికేట్స్ తీసేసి మరీ పట్టుకొచ్చాం. సో అంటే ఇన్ ఏ సింపుల్ వర్డ్, దీస్ ఆర్ ఆల్ యునిక్. అంటే దీస్ ఆర్ ఆల్ యువర్ ప్రైమరీ కీస్. ఎస్క్యూఎల్ భాషలో చెప్పాలంటే దీస్ ఆర్ ఆల్ యువర్ ప్రైమరీ కీస్. మరి వాట్ అబౌట్ దిస్ ఫారెన్ కీ? డూప్లికేట్స్. ఫారెన్ కీ విల్ హ్యావ్ డూప్లికేట్స్, ప్రైమరీ కీ విల్ నాట్ హ్యావ్ డూప్లికేట్స్, ఇట్ ఈస్ యునిక్. ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడున్న ఈ ప్రైమరీ కీస్తో ఇక్కడున్న ఈ ఫారెన్ కీస్ని నేను కనెక్ట్ చేయాలి. అదే అసలు విషయం. టెర్మినాలజీ మాట్లాడితే ఇలా ఉంటుంది. అట్లా మాట్లాడకుండా సింపుల్గా చెప్పాలి అంటే ఎస్, ఇందులో ఇదేంటంటే ప్రొడక్ట్ టేబుల్, రైట్. నేనేమన్నా స్టార్ స్కీమా లాగా వాళ్ళు ఒక స్టార్లో తీసుకొస్తారు, బట్ నేను అలా తీసుకురాను, నాకు ఒక వే అలవాటు అయిందని చెప్పాను. నేనేం చేస్తానంటే ఫ్యాక్ట్ టేబుల్, ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ అండ్ ఇంపార్టెంట్ టేబుల్ ఇదే. మెనీ డూప్లికేట్స్ ఉంటాయి. సో ఎక్కువ వాల్యూమ్ ఉండేది కూడా ఇందులోనే. సో కాబట్టి నేనేం చేస్తానంటే దాన్ని ఒక పక్కన పెడతా, లెఫ్ట్ మోస్ట్ కార్నర్కి పెడతా. మిగతా ఈ డైమెన్షనల్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పడేస్తాం. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ అవర్ ప్రైమరీ కీస్. సో ఇప్పుడు ఈ ప్రైమరీ కీని తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఫారెన్ కీతో కనెక్ట్ చేస్తా. అంటే ప్రొడక్ట్ టేబుల్లో ఏంటండి, ఇక్కడ చూడండి మీకు ఏం కనపడుతుంది, ఆర్డర్ నెంబర్, లైన్ ఐటమ్, ఆర్డర్ డేట్, డెలివరీ డేట్, కస్టమర్కి, స్టోర్కి, ప్రొడక్ట్కి. ఇక్కడ ప్రొడక్ట్కి, ఈ ప్రొడక్ట్ కీని తీసుకెళ్ళి దీనికి కలపండి. ఇదే మీ వీలుకప్ ఇన్ ఎక్సెల్. ఇదే మీ లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఇన్ ఎస్క్యూఎల్. అక్కడ లెఫ్ట్ అవుటర్ జాయిన్ రాయాలి, ఎక్సెల్లో వీలుకప్ వేసి డేటా పట్టు రావాలి. ఆల్ట్రిక్స్లో కూడా ఇదే జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయినే అక్కడ కూడా, ఎక్కడికి మారో. లాజిక్ అదే. ఇదంతా ఫ్రమ్ మ్యాథ్స్. మీకు 9th క్లాస్లో 8th క్లాస్లో సెట్స్ అని ఉంటాయి, సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ అని ఉంటాయి. అందులోంచి వచ్చిన కాన్సెప్ట్సే ది సో కాల్డ్ జాయిన్స్ ఇన్ ఎస్క్యూఎల్, వీలుకప్, ఈ డేటా మోడలింగ్, రిలేషన్, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయే. సో ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ మ్యాథ్స్, అంటే ఇప్పుడు అందరిని వెళ్ళిపోయి మ్యాథ్స్ చేయమని చెప్పట్లా, మీ నెక్స్ట్ జనరేషన్స్కైనా మ్యాథ్స్ బాగా నేర్చుకునేలాగా
వాళ్ళని మోటివేట్ చేయండి. ఓకే, ఒకటి సెలెక్ట్ అయింది. మీరు ఇంకా జాగ్రత్తగా చూస్తే స్టార్ 1. ఏంటి సార్ 1? ఇప్పుడు నేనేం చెప్పాను, ఇవన్నీ ఒక ఎంట్రీయే ఉంటుందని చెప్పానా? అంటే యునిక్ వాల్యూ. స్టార్ అంటే మల్టిపుల్, మెనీ. ఇక్కడ ఉన్న ఒక ప్రొడక్ట్ కీతో ఇక్కడ ఉన్న మెనీ ప్రొడక్ట్ కీలో ఒక కనెక్షన్ క్రియేట్ చేసాం మనము. అది లెక్క. రైట్, నెక్స్ట్ ఆ టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ స్టోర్స్కి సంబంధించి స్టోర్స్లో మీకు ఏముందండి? స్టోర్ కీ ఉంది. ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి స్టోర్ కీ. రైట్, దిస్ ఈజ్ ప్రైమరీ కీ ఇన్ స్టోర్స్ టేబుల్. దిస్ ఈజ్ ఫారెన్ కీ. ఫారెన్ కీ అంటే ఏం లేదు, డూప్లికేట్ కీ. రైట్, ఇదిగోండి, దానికి కనెక్ట్ చేయండి సింప్లీ. రైట్, ఇది కూడా మీకు ఇక్కడ స్టార్ చూపిస్తుంది చూసారా? మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి ఇందులో, బట్ ఇక్కడ చూస్తే సింగిలే ఉంది. రైట్, అట్లాగే ఇందులో క్యాలెండర్. మీరు క్యాలెండర్లో మీరు చూడండి ఇక్కడ డేట్. ఈ డేట్ని తీసుకెళ్ళి మీకు ఇక్కడ ఆర్డర్ డేట్ ఉంది కదా, యూ కెన్ కంబైన్డ్ విత్ ఆర్డర్ డేట్. ఫినిష్ అయిపోయింది. ఇలా చేయటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టార్ లాగా తీసుకొస్తారు. దాన్ని అందంగా కనిపించడం కోసం దీన్ని ఇలా చేసి దీన్ని ఇటు పట్టుకెళ్ళి దీన్ని ఇటు పట్టుకెళ్ళి దీన్ని ఇటు పట్టుకెళ్ళి ఇటు పక్క ఇంకో టేబుల్ ఉంటే దాన్ని ఇటు పక్కన తీసుకొచ్చి, సో నౌ దిస్ ఈజ్ స్టార్ బాబు, స్టార్ స్కీమా అనేసారు. బట్ నా వ్యూలో అందరూ అలాగే ఫాలో అవుతారు. ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్, వాళ్ళు ఏం తక్కువ అంచనా వేయట్లేదు, వాళ్ళు చాలా సుపీరియర్. బట్ స్టిల్ అందరూ ఇట్లాగే ఒక ట్రెడిషన్ బుక్కిష్ లాగా ఫాలో అవుతున్నారు. బట్ నాకెందుకో ఇది నచ్చలా. నేనేం చేశాను, బాబు ఈ ప్రైమరీ కీస్ అన్ని పట్టరండి, ఇటు కిందకి పట్టరండి. ఏదైతే ఫారెన్ కీ మెయిన్ టేబుల్ ఏదైతే ఉందో, డూప్లికేట్స్ ఎక్కడైతే ఉన్నాయో, నా మెయిన్ బిజినెస్ అంతా ఎక్కడ ఉందో దాన్ని పక్కన పెట్టా. మిగతా అన్నీ తీసుకొచ్చి ఇటు పడేసా. సో నాకు ఒక క్లియర్ ఐడియా, ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని పట్టరండి. ఇక్కడికి ఒక 100 టేబుల్స్ ఉన్నాయా, పట్టరండి. 1 2 3 4 5. ఆ రోజు సరిపోలేదా, మళ్ళీ పట్టరండి. నాకు క్లియర్ పిక్చర్ ఉంటుంది. రైట్, నా మెయిన్ బిజినెస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీస్ ఆర్ ఆల్ డైమెన్షనల్ టేబుల్స్. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ టేబుల్. ఇవన్నీ వస్తాయండి, యూ నీడ్ నాట్ వరీ. రైట్, ఎస్. ఎవరో సార్, రైట్, థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ అండి. అవ్వలేదు, ఇంకా ఫినిషింగ్ ఇద్దామంటే అవ్వలేదు. దీన్ని ఇలా ఆపేసి మళ్ళీ రేపు కంటిన్యూ చేయలేను కదా. సో అది. సో ఫైనల్గా మోడల్ కూడా క్రియేట్ అయిపోయింది సార్. మై మోడల్ ఈజ్ క్రియేటెడ్. నాకు 3 డైమెన్షన్ టేబుల్స్ ఉన్నాయి, 1 ఫ్యాక్ట్ టేబుల్ ఉంది. ఓకే, వాటన్నిటికీ నోట్స్ ఇస్తానండి కమింగ్ సెషన్స్లో. యూ నీడ్ నాట్ వరీ. రైట్, సో ఇప్పుడు నేనేం చేయాలి, ఐ నీడ్ టు క్రియేట్ సమ్ మెజర్స్. రైట్, ఓకే, ఇది క్లోజ్ చేయండి. ఫినిష్. ఎక్కడుంది? రైట్, సో ఇప్పుడు నేను ఒక పవర్ పివోట్, ఏంటి నేను మెజర్స్ రాయాలన్నాను కదా, నాకు ఏం రాయాలి, టోటల్ ఆర్డర్స్ కావాలి. ఇప్పుడు డేటా మీరు ఇప్పుడు క్రియేట్ చేయడం వల్ల ఏమొచ్చింది మీకు ఇలాగా. రైట్, డయాగ్రామ్ వ్యూలోకి వెళ్దాం. ఇట్లా మీరు క్రియేట్ చేయడం వల్ల యూ కెన్ యాక్సెస్ ది డేటా ఫ్రమ్ హియర్, ఫ్రమ్ హియర్, ఫ్రమ్ హియర్, ఫ్రమ్ హియర్. 4 టేబుల్స్ నుంచి డేటాని యాక్సెస్ చేయగలుగుతారు. అన్నిటికీ కనెక్షన్స్ ఉన్నాయి చూసారా. ఇది ఎస్క్యూఎల్ అయితే జాయిన్స్ రాయాలి, ద సో కాల్డ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ రాయాలి. మీకు ఎక్సెల్ అయితే వీలుకప్. రైట్, సరే, ఎస్. ఇప్పుడు అన్నిటి నుంచి నేను యాక్సెస్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు క్వాంటిటీ ఉంది సార్. ఏది, వేర్ ఈజ్ మై క్వాంటిటీ? ఈ క్వాంటిటీ ఉంది. ఈ ప్రొడక్ట్లో ప్రొడక్ట్లో మీకు ఇక్కడ ప్రైస్ ఉంది కదా. ఈ 2 మల్టిప్లై చేస్తేనే కదా నాకు రెవెన్యూ వచ్చేది. ఈ 2 మల్టిప్లై చేయాలంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి కదా. ఇక్కడ ఓన్లీ ప్రైస్ని తీసుకెళ్ళి ఇక్కడ దీనిలో ఉన్న క్వాంటిటీని నేను మల్టిప్లై చేస్తానంటే అవుతుందా? ఈ క్వాంటిటీకి కరస్పాండింగ్ ప్రైస్తోనే మల్టిప్లై చేయాలి, దేంతో పడితే దాంతో కాదు. అలా కరస్పాండింగ్ ప్రైస్తో మల్టిప్లై చేయాలంటే వీ మస్ట్ హ్యావ్ ఏ ప్రాపర్ రిలేషన్. అదే ఇది 1 to many అంటారు దీన్ని. 1 అంటే ఒక ఎంట్రీ
ఇక్కడ ఉన్న మెనీ ఎంట్రీస్తో కంబైన్ అయ్యి ఉంది. మెనీ రిలేటెడ్ ఎంట్రీస్ ఉన్నాయి. ఇందులో ఉన్న ఒక ఎంట్రీకి ఇందులో మెనీ రిలేటెడ్ ఎంట్రీస్ ఉన్నాయి. అది దాని మీనింగ్ ఏంటండి, వన్ టు మెనీ రిలేషన్ అంటారు. రైట్, వన్ టు మెనీ, మెనీ టు మెనీ, వన్ టు వన్, ఇలాంటి రిలేషన్స్ ఉన్నాయి, వస్తాయన్నీ. రైట్, సో అది పాయింట్. దెన్ క్లోజ్. మీరు ఇక్కడ నాకు ఇప్పుడు కొన్ని మెజర్స్ కావాలి, టోటల్ ఆర్డర్స్ కావాలి. రైట్, టోటల్ ఆర్డర్ కూడా కావాలి. ఎట్లా కావాలి అంటే నేను చూపించాలి కదా, దానికి నా రిపోర్ట్కి కావాలి. అందుకే నేను ఇక్కడ మీ చూడండి, ఇక్కడ మెజర్స్ అని ఉన్నాయి. దీస్ ఆర్ ఫార్ములాస్ అండి. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ మెజర్ అని ఉంది, అదిగోండి. రైట్, ఒక స్క్రీన్ వచ్చింది. నాకేం కావాలండి, ఐ నీడ్, ఇక్కడ మెజర్ నేమ్ ఉంది, టోటల్ ఆర్డర్స్. డిస్క్రిప్షన్ కావాలంటే ఇవ్వచ్చు మీరు ఇక్కడ ఆ మెజర్కి సంబంధించి, బట్ అవసరం లేదు. టోటల్ ఆర్డర్స్ నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ సమ్ నేమ్ కదా, కాబట్టి రైట్. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను, ఇక్కడ నేను రాయాలి ఫార్ములా. ఇది దిస్ ఈజ్ కాల్డ్ డాక్స్ అండి, దిస్ ఈజ్ కాల్డ్ డాక్స్, వీఆర్ గోయింగ్ టు లెర్న్ దీస్ మెనీ థింగ్స్. రైట్, సో ఇక్కడ నాకు డిస్టింక్ట్ ఆర్డర్స్ కావాలి. అంటే ఇప్పుడు నేను సేల్ టేబుల్లోకి వెళ్ళాను అనుకోండి, చాలా ఆర్డర్స్ వస్తాయి. ఒక ఆర్డరే మల్టిపుల్ టైం రిపీట్ అయ్యి కూడా ఉంటుంది, బట్ అలా చూస్తే చాలా కౌంట్ అనేది పెరిగిపోతుంది. నార్మల్ కౌంట్కి బదులు డిస్టింక్ట్ కౌంట్ అని రాశాను అనుకోండి, దెన్ ఐ విల్ గెట్ యునీక్ థింగ్స్ వస్తాయి. రైట్, సో ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాస్ చూసి ఏం కంగారు పడమాకండి. విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నది కాలం నేము, దానికి ముందు ఉన్నది దాని కరస్పాండింగ్ టేబుల్ నేమ్. సో మనం రేపొద్దున రాసే డాక్స్ ఫార్ములాస్ అన్నీ ఇలాగే ఉంటాయి. అంటే ఇలా విండోలో కాదు, డైరెక్ట్గానే రాస్తాం. రైట్, చూద్దాం. సేల్స్ నాకేంటి ఆర్డర్ నెంబర్ కావాలి, ఇదిగోండి ఇక్కడ ఉంది, క్లోజ్. సో ఈ ఆర్డర్ కౌంట్ అనేది నెంబర్ కదా, దాన్ని ఫార్మేట్ చేస్తున్నాను చూడండి, నెంబర్, డెసిమల్ నెంబర్. డెసిమల్స్ అవసరం లేదు నాకు, హోల్ నెంబరు. అలాగే యూజ్ 1000 సపరేటర్, కామా సపరేటర్తో కూడా తీసుకున్నాను. దెన్ ఓకే. రైట్, చూడండి, దీనికన్నా ముందు పివోట్ టేబుల్ వేద్దాం. చూడండి, ఎక్కడ నార్మల్ ఫైల్లోకి ఉన్నారు కదా మీరు. రైట్, చూడండి, ఇన్సర్ట్. ఇందులో మీకు పివోట్ టేబుల్ మొత్తం డేటా అంతా అయిపోయింది. మెజర్స్ పివోట్ టేబుల్లోంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇదిగోండి ఇక్కడ నార్మల్గా మీరు పివోట్ టేబుల్ అంటే ఎలా వెళ్తారండి, ఇన్సర్ట్ పివోట్ టేబుల్. రైట్, ఫ్రమ్ టేబుల్ రేంజ్ దీన్ని వాడతారు నార్మల్ పివోట్ టేబుల్కి. బట్ ఇప్పుడు మనం డేటా మోడల్ నుంచి వస్తున్నాం. రైట్, డేటా మోడల్ నుంచి వస్తున్నాం, ఫ్రమ్ మోడల్, అదిగోండి దాని మీద క్లిక్ చేయాలి. సో అడుగుతున్నా, ఎగ్జిస్టింగ్ వర్క్షీట్లో పివోట్ టేబుల్ కావాలా, ఎక్కడ కావాలి? ఓకే, ఎగ్జిస్టింగ్ వర్క్షీట్. ఇది 15 చూపిస్తుంది, ఇక్కడ ఇవ్వండి A1. ఓకే, దెన్ ఓకే, వచ్చింది చూసారా. మీరు నార్మల్ పివోట్ టేబుల్ అప్పుడు మీకు ఇక్కడ ఒక్క టేబులే కనబడుతుంది. బట్ ఇప్పుడు మీరు డేటా మోడల్ క్రియేట్ చేయడం వల్ల యూ విల్ హ్యావ్ క్యాలెండర్, ప్రొడక్ట్స్, సేల్స్, స్టోర్స్, అన్ని టేబుల్స్ ఉన్నాయి. అంటే యూ కెన్ గెట్ ద డేటా ఫ్రమ్ ఆల్ 4 టేబుల్స్. 4 కాదు, 40 ఉన్నా సరే 40 టేబుల్స్ నుంచి వస్తుంది. అంటే వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్. రైట్, సో నేనేం చేస్తాను సింపుల్గా చెప్పాలంటే, రైట్, ఇప్పుడు చూడండి. రైట్, మీకు నాకు ఇదిగోండి క్యాలెండర్ టేబుల్లో మీరు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి, అదిగోండి మీరు ఇచ్చిన కాలమ్స్ అన్నీ ఉన్నాయి ఆ టేబుల్లో. అట్లాగే ఇక్కడ ప్రొడక్ట్స్లో అదిగోండి ప్రొడక్ట్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి అందులో. ఓకే, రైట్, అట్లాగే మీకు సేల్లో ఇక్కడ కూడా సేల్కి సంబంధించిన ఇదిగోండి మీరు క్రియేట్ చేసిన మెజర్ ఇక్కడికి వచ్చింది చూడండి, ఎఫ్ఎక్స్ టోటల్ ఆర్డర్స్. రైట్, టోటల్ ఆర్డర్స్ మీరు ఇందాక క్రియేట్ చేసిన మెజర్ ఎఫ్ఎక్స్ ఫార్ములా యూ కెన్ బిల్డ్. అదిగోండి టోటల్ ఆర్డర్స్ అన్నీ వచ్చినాయి. రైట్, అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకున్న వాల్యూస్ దీని తర్వాత తీసుకొద్దాం. చూడండి, సింపుల్ పివోట్ టేబుల్, మా నార్మల్ పివోట్ టేబుల్ చూద్దాం. చూడండి, మీకు ఇందులో ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో చూడండి ఇక్కడ, ఎస్ క్వాంటిటీని తీసుకురండి, వాల్యూస్ మీ క్వాంటిటీ చూపిస్తుంది. అట్లాగే రోస్లో ప్రొడక్ట్స్ పట్టుకొద్దాం. చూడండి, ప్రొడక్ట్ ఎక్కడుంది, ఫ్రమ్ ప్రొడక్ట్ టేబుల్, కేటగిరీ కీ కాదండి. రైట్, ఇదిగోండి కేటగిరీ. సో మీ కేటగిరీ వైజ్ మీరు ఎంతెంత క్వాంటిటీ ఉందో చూపిస్తాం చూడండి అక్కడ. రైట్, అట్లాగే సబ్ కేటగిరీ
ఈ సబ్ కేటగిరీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఫ్రమ్ ప్రొడక్ట్ టేబుల్. మరి ఈ క్వాంటిటీ ఎక్కడి నుంచి వచ్చింది? సమ్ సేల్స్ టేబుల్. ఎందుకు వర్కౌట్ అవుతున్నాయి అక్కడ, అలా ఎందుకు చూపించగలుగుతుందంటే మనం మధ్యలో క్రియేట్ చేసిన రిలేషన్స్, 1 to many రిలేషన్స్ అట్లా ఉన్నాయి కదా, ఆ రిలేషన్ లేకపోతే రావు ఇవి. రైట్? ఎస్. అట్లాగే ఇదంతా నార్మల్ పివోట్ టేబుల్లో ఉందా లేదా? జస్ట్ వర్క్స్ లైక్ ఏ నార్మల్ పివోట్ టేబుల్, బట్ డిఫరెంట్ టేబుల్స్, సింగిల్ టేబుల్ కాదు, డిఫరెంట్ టేబుల్స్లోంచి ఉంది. అలాగే నేను స్టోర్స్ పట్టుకొచ్చాను కదా, వేరీ స్టోర్స్, ఇదిగోండి దీనిలోంచి కంట్రీస్ ఉన్నాయి ఇందులో. దిస్ ఈజ్ మై కంట్రీ, అదిగోండి కంట్రీ వైజ్గా ఇక్కడ అన్ని కంట్రీస్ ఉన్నాయి నాకు. నేను ఐ కెన్ ఫిల్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆస్ట్రేలియా కావాలి, ఓన్లీ ఆస్ట్రేలియా డేటా. రైట్? ఇట్ వర్క్స్ it works like a normal standard pivot table, but we can access data from multiple tables, we can access huge data. అట్లాగే రైట్, ఇది బాగానే ఉంది. ఓ మెజర్ రాసాం, ఇందాకడే రాసాం, యాక్చువల్గా ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ నుంచి కూడా రాయొచ్చు. ఎలా అంటే ఇదిగోండి ఇక్కడ రాసాం కదా, మీరు ఈ టేబుల్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి సేల్స్ అనే టేబుల్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ పవర్ పివోట్ టేబుల్ అనలైజ్ డిజైన్ ఉంది కదా, ఈ అనలైజ్లోకి వెళ్ళి పవర్ పివోట్లోకి వెళ్తే దాన్ని ఇక్కడి నుంచి కూడా మెజర్ మీద క్లిక్ చేసి రాయొచ్చు. సో మళ్ళీ ఇంకోటి రాద్దాం, ఇంకోటి ఎలాగో అవసరం ఉంది, ఇంకో ఫార్ములా. ఇక్కడ రాసే ఫార్ములాసే మీ డాక్స్ అండి. మనం నెక్స్ట్ నేర్చుకో 2.5 months ఆర్ 2 months, 1.5 month, 1.5 months నుంచి 2 months వరకు నేర్చుకోబోయే నెక్స్ట్ డాక్స్ ఇలాగే ఉంటాయి. ఇవే ఇప్పుడు ఇందాక రాసిన డిస్టింక్ట్ కౌంట్ అనేది ఎక్సెల్లో ఉందా? యూ విల్ హ్యావ్ కౌంట్ ఫార్ములా ఉందా? అట్లాగే మీరు డిస్టింక్ట్ అని ఫార్ములా ఉందేమో చూడండి, ఎక్సెల్లో అది లేదు, నో ప్రాబ్లం. బట్ మనకి పవర్ పివోట్ టేబుల్లో వచ్చింది, డాక్స్లో వచ్చింది. అలాగే మీకు ఇక్కడ కనిపించే ఈ ఫార్ములాస్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. రైట్? సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, రైట్, మెజర్ 1 ఒకటి క్రియేట్ అయింది, నేను ఇంకొక మెజర్ కూడా క్రియేట్ చేస్తాను. ఏంటండి మెజర్ 1? టోటల్ ఆర్డర్స్. ఇక్కడ రాద్దాం కావాలంటే, టోటల్ ఆర్డర్స్. దీనికి ఏం రాశాను సార్ నేను? ఈక్వల్ టు డిస్టింక్ట్ కౌంట్ సేల్స్. ఇలా ఉంటుంది అది. సేల్స్ అనేది ఏంటంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉండేది, దట్ ఈజ్ యువర్, చెప్తాను ఆగండి, ఆర్డర్ నెంబర్. ఇది ఫార్ములా. యూ కెన్ ఇంక్రీజ్ ద సైజ్. ఇది మీ డాక్స్ ఫార్ములా ఇందాక రాసింది. ఈ టోటల్ ఆర్డర్స్ డిస్టింక్ట్ కౌంట్ అంటే జనరల్గా ఎన్నున్నా ఇస్తుంది, నెంబర్స్ ఎన్నున్నా ఇస్తుంది. 100 సార్లు ఉంటే 100 సార్లు అని ఇస్తుంది. బట్ నాకు కావాల్సింది టోటల్ ఆర్డర్స్ కావాలి. ఆ కౌంట్ మల్టిపుల్ సేల్ టేబుల్లో చెప్పా కదా డూప్లికేట్స్ ఉంటాయని, నాకు యూనిక్ వాల్యూస్ కావాలి. యూనిక్ వాల్యూస్ కోసం డిస్టింక్ట్ వాడారు. సో ఈ సేల్ అనేది టేబుల్, మీరు ఏ టేబుల్లో ఉందో డేటా ఆ టేబుల్ నేమ్ అది. ఈ ఆర్డర్ నెంబర్ అనేది మీ కాలం నేమ్. డాక్స్లో ఎలాగే వస్తాయి. మన ఎక్సెల్లో ఏంటి, ఏదో పలానా సెల్ అడ్రస్ తీసుకుంటే ఆ సెల్ అడ్రస్ వస్తుంది, A1, A10, B13 ఇట్లా సెల్ అడ్రస్ వస్తుంది. బట్ డాక్స్లో, పవర్ బిఐలో, పవర్ పివోట్లో యూ వోంట్ గెట్ ఇట్ యాజ్ ఎ సెల్ రిఫరెన్స్. మీరు కాలంని మెన్షన్ చేయాల్సిందే. ఇది కాలం, ఆర్డర్ నెంబర్ అనేది. ఈ కాలం ఎందులో ఉందంటే సేల్స్ అనే టేబుల్లో ఉంది, దాని మీద అప్లై చేసిన ఫార్ములా. అది లెక్క. ఓకే, రైట్. దాని సైజ్ తగ్గిద్దాం చూడండి. రైట్? ఎస్. అది ఒక ఫార్ములా రాసాం, దాని ఫార్మేట్ కూడా చేసాం. రైట్? అట్లాగే అనదర్ మెజర్, ఇంకొక మెజర్ రాద్దాం. ఎక్కడ? ప్రొడక్ట్ సేల్స్ టేబుల్ మీద రాద్దాం చూడండి, సేల్స్. రైట్? ఇంకొక మెజర్ ఏంటంటే నాకు రెవెన్యూ కావాలి కదా, ఇక్కడ అసలు ట్రిక్ ఇక్కడే ఉందండి. సో మీరంతా ఉన్నందుకు థ్యాంక్స్ అండి. అసలు ట్రిక్ ఇక్కడే ఉంది, అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. రైట్? పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు లాజిక్ చెప్తా. సో నేను దేని గురించి మాట్లాడుతున్నానో పోనీ ఇక్కడ మాట్లాడదాం. దిస్ ఈజ్ మై క్వాంటిటీ అండి, దిస్ ఈజ్ మై ప్రైస్ అండి. కొంచెం జాగ్రత్తగా చూడాలి, డిఫరెన్స్ ఈజ్ దేర్.
రైట్. నాకు ఇక్కడ 1 2 3 దీస్ ఆర్ మై క్వాంటిటీస్ అండి. 10 20 దీస్ ఆర్ మై ప్రైసెస్. నాకు అల్టిమేట్గా ఏం కావాలంటే క్వాంటిటీ అంటే క్యూ ఇంటూ పి, దట్ ఈజ్ మై రెవెన్యూ అండి. సో చూడండి, దిస్ ఇంటూ దిస్, అక్కడ నాకు ప్రైస్ వచ్చింది. ఏది? ఈ ప్రాపర్ రికార్డు ప్రైస్ వచ్చింది నాకు. ఓకే, అలాగే నాకు నెక్స్ట్ ఈ ప్రాపర్ రికార్డు ప్రైస్ కావాలి, నెక్స్ట్ ఈ ప్రాపర్ రికార్డు ప్రైస్ కావాలి. అట్లా ఈ మొత్తం రికార్డ్స్ ఏదైతే ఉందో వాటిది కావాలి. కరెక్ట్ అనేది? ఎస్, H7 I7. సో ఫైనల్గా దాని సమ్ కావాలి. దిస్ ఈజ్ మై రెవెన్యూ. ఇది యాక్చువల్ మెథడ్. అంటే ఏంటి? ఈ క్వాంటిటీని దాని కరస్పాండింగ్ ప్రైస్తో మాత్రమే మల్టిప్లై చేయాలి. అలా ఈచ్ రికార్డ్ అట్లా కాకుండా ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది? సమ్, ఈ మొత్తం సమ్ 36, వీటి మొత్తం సమ్ము, ఇక్కడ కూడా సమ్ము, వీటి మొత్తం సమ్ము 360, రైట్? వీటి మొత్తం సమ్ము 360. ఇప్పుడు ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే నాకు వచ్చే రెవెన్యూ కరెక్టా? $129.60. అదెంత? ఇది 12,960, 12,960 ఉంది. యాక్చువల్ రెవెన్యూ అంతా 2040. ఎన్ని టైమ్స్ పెరిగిపోయిందో చూడండి. అక్కడ మల్టిప్లికేషన్ చేశాను, ఇక్కడ మల్టిప్లికేషన్ చేశాను, అక్కడ సమ్ చేశాను, ఇక్కడ సమ్ చేశాను. బట్ ద వే ఆఫ్ అప్రోచింగ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఈ మెథడ్లో కరస్పాండింగ్ రికార్డ్స్ని మాత్రమే మల్టిప్లై చేశాను. ఇక్కడ అలా కాదు, అన్ని క్వాంటిటీని సమ్ చేసి తర్వాత మళ్ళీ సమ్ చేశాను. ఇక్కడ అలా కాదు, అన్నిటినీ సమ్ చేసి దీన్ని కూడా సమ్ చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేశాను. సో దట్ ఐ విల్ గెట్ రాంగ్ ఆన్సర్. సో ఈ ఎర్రర్ని రెక్టిఫై చేయటం కోసం అంటే ఏంటంటే ప్రాపర్ వే అనే సింపుల్ వే చెప్పాలంటే ఏ రికార్డ్ని ఆ రికార్డు యొక్క కరస్పాండింగ్ ప్రైస్తో మాత్రమే మల్టిప్లై చేయాలి. ఫైనల్గా వాటన్నిటినీ సమ్ము చేయాలి. ఈ పని ఎవరు చేస్తారంటే సమ్ము ఎక్స్ అనే డాక్స్ ఫార్ములా. ఇది లెక్క. సమ్కి సమ్ ఎక్స్కి డిఫరెన్స్. సమ్ అంటే మొత్తం సమ్ అయిపోతుంది. సమ్ ఎక్స్ ఏం చేస్తుందంటే కరస్పాండింగ్ రికార్డ్ని మల్టిప్లై చేసి వాటి మొత్తాన్ని సమ్ చేస్తుంది. ఈ మెథడ్ అనమాట. సో ఇప్పుడు నేను రాయబోయే ఫార్ములా అదే. ఇంతసేపు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకు వీఆర్ అట్ బిగినింగ్. బట్ మీకు మ్యాక్సిమం అవుట్పుట్ ఇస్తున్నా. వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఇవే వస్తాయి మీకు. ఇంటర్వ్యూకి వెళ్తే ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ అండ్ సమ్ ఎక్స్, యావరేజ్ అండ్ యావరేజ్ ఎక్స్, min and min x, max and max x. So this is called iterative function. Iterative repetition, multiple times. Iterative loops, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లూప్స్. అక్కడ మీకు వేరియబుల్ ఏం తీసుకుంటున్నారంటే ఐ అని చెప్తారు స్టార్టింగ్. ఐ వాట్ డూ యూ మీన్ బై ఐ అంటే ఇటరేషన్ అంటే రిపిటేషన్. ఇక్కడ రిపిటేషన్ ఉంది, ఇటరేటివ్ ఫంక్షన్స్ అంటారు. సో డోంట్ వర్రీ, వీ విల్ హ్యావ్ ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దీస్ క్లాసెస్, రైట్? అందుకే చెప్పాను గో నెక్స్ట్. ఇదేమంత చిన్న టాపిక్ కాదు, చిన్న ఈజీ టాపిక్ కాదు. వీ మస్ట్ కాన్సన్ట్రేట్, వీ మస్ట్ ప్రాక్టీస్, వీ మస్ట్ డూ లైక్ ఎనీథింగ్, రైట్? ఎస్, రాద్దాం చూడండి అదే ఫార్ములా, రైట్? అంటే మనం వీఆర్ గోయింగ్ టు లెర్న్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి, రైట్? ఎక్కడ ఉన్నా నేను? ఎస్. సో ఎక్కడ, వేర్ ఇస్ మై మెజర్? పవర్ పివోట్, మెజర్, న్యూ మెజర్.
సో ఏంటండి నాకు రెవెన్యూ, ఎస్ ఇదే కదా అడిగారు వాళ్ళు, టోటల్ రెవెన్యూ. సో ఎట్లా వస్తుంది? సమ్ ఎక్స్, ద సో కాల్డ్ సమ్ ఎక్స్. ఏం చెప్తుంది దాని ఎక్స్ప్రెషన్? అక్కడ చూడండి బ్రాకెట్స్లో, ఇదే కదా మన ఎక్సెల్లో చూసేది, పారామీటర్స్ టేబుల్ ఎక్స్ప్రెషన్. నా టేబుల్ ఎక్కడుంది? సేల్స్లో ఉన్నా నేను, అదిగోండి అది, దట్ ఈజ్ మై టేబుల్. వైర్ ఈజ్ మై ఎక్స్ప్రెషన్, దిస్ ఈజ్ మై లాజిక్. ఏంటండి లాజిక్ అక్కడ? క్వాంటిటీ ఇంటూ, అక్కడతో అవలా, క్వాంటిటీ బాగానే ఉంది, దట్ ఈస్ ఫైన్. అది ఎక్కడ ఉంది? సేల్స్ టేబుల్లో ఉంది. మల్టిప్లై, ప్రైస్ ఎక్కడుంది? ఎక్కడుంది యూనిట్ ప్రైసు? ప్రొడక్ట్ టేబుల్లో ఉంది. బట్ నేను ఇలాగ యూనిట్ ప్రైస్ అని రాస్తే కుదరదు. ఐ నీడ్ టు యూజ్ రిలేటెడ్ ఫార్ములా విచ్ ఈస్ నథింగ్ బట్ వీ లుక్అప్ ఇన్ యువర్ ఎక్సెల్. రైట్? యూనిట్ ప్రైస్ అదిగోండి ఎక్కడుంది. సో ఇది ఫార్ములా, మల్టిప్లికేషన్. రైట్? ఎస్. సో ఇదేంటి నెంబర్ కదా. సో మీరు డెసిమల్ హోల్ నెంబరా? ఎస్, హోల్ నెంబర్. యూజ్ 3 కామాస్, 3 డిజిట్స్ తర్వాత సపరేటర్ కామా, ఫార్మేటింగ్ అనమాట ఇది. సో ఇది కావాలంటే ఇది కాపీ చేసుకుందాం. రైట్, ఓకే, ఫైన్. సో ఇక్కడ మెజర్ వచ్చింది చూడండి. దీనికి నేమ్ పెట్టలేదా? మెజర్ 1 ఆల్రెడీ వచ్చింది, ఇదే రెవెన్యూ. రైట్, నో ప్రాబ్లం. ఇది రెవెన్యూ, టోటల్ రెవెన్యూ అనమాట. నేను వాల్యూ డిస్క్రిప్షన్లో రాశాను చూడండి, ఇక్కడ రాయాలి. ఓకే, టోటల్ రెవెన్యూ. ఓకే, దెన్ మీకు టోటల్ రెవెన్యూ వచ్చేసింది. ఇదే కదా మనం ప్రజెంట్ చేయాల్సింది మంత్లీ వైజ్. మీ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ దిస్ కదా. రైట్, యూ కెన్ ఇంక్రీజ్ ద సైజ్ అండ్ యూ కెన్ సీ ద ఫార్ములా. ఇప్పుడు చూసినా మీకు మీరేం ఫరక్ ఏం పడదు, దాన్ని చూసి ఏం కంగారు పడమాకండి. రైట్, రిలేటెడ్, జస్ట్ లైక్ యువర్ వీ లుక్అప్. రిలేటెడ్ అంటే ఈ టేబుల్లో, సేల్స్ అనే టేబుల్లో ఉన్న క్వాంటిటీ, ఈ ప్రొడక్ట్ ఉందో చూసారా, యూనిట్ ప్రైస్, ఇది ప్రొడక్ట్ టేబుల్లో ఉంది. దీని రిలేటెడ్ ప్రైస్ ఎక్కడుంది అంటే సేల్స్లో క్వాంటిటీ అనే కాలంలో ఉంది. ఆ రెండింటిని మల్టిప్లై చేయమని చెప్తున్నాం. మీరు డయాగ్రామ్ వ్యూలోకి వెళ్ళి మేనేజ్, ఈ రిలేషన్స్ గనక లేకపోతే ఆ రిలేటెడ్ ఫార్ములా విల్ నాట్ వర్క్, అక్కడ ఆన్సర్ రాదు. సో దిస్ ఈజ్ ప్రాపర్ వే ఆఫ్ మోడలింగ్. ఎందుకే రిలేషన్స్. సో డేటాను యాక్సెస్ చేయొచ్చు, బట్ ఎట్ ఏ టైమ్ ఇప్పుడు అందులో ఒక పాయింట్ ఉంది, దాని రిలేటెడ్ వచ్చి దీనిలో ప్రైస్ ఉంది, మరి ఈ రెండింటిని మల్టిప్లై ఎలా చేస్తాను? లేకపోతే ఇందాక నేను చేసినట్టు ఎర్రర్ వస్తుంది కదా. ఇందాక నేను ఒక టేబుల్లో వేసి చూపించాను కదా, అట్లా కరస్పాండింగ్ రికార్డుతోనే మల్టిప్లై చేయాలి. అలా చేయకపోతే ఐ విల్ గెట్ రాంగ్ ఆన్సర్స్ కదా. అది ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ దీస్ రిలేషన్స్. ఇది పవర్ పివోట్ అనేది ద ఓల్డెస్ట్ టూల్, 2010లోనే ఎక్సెల్లో పెట్టారు. ఓకే, రైట్, నో ప్రాబ్లం, విల్ ఫినిష్ అండి. ఇలా చెప్తా అంటే నేను ఇదివరకు ఇలాగే చెప్పేవాడిని అండి, గంటలు చెప్పేవాడిని. మా అమ్మాయి క్యారేజ్ కూడా తీసుకెళ్ళాను సార్. రైట్, నో ప్రాబ్లం, విల్ ఫినిష్ ఇట్. అయిపోయింది, నా మెజర్ కూడా అయిపోయింది, చాలు. ఇవే వీఆర్ గోయింగ్ టు డాక్స్ అంటే ఇవే మీ ముందున్నాయి. ఇక్కడ కనపడకుండా చాలా ఉన్నాయి. సమ్ ఎక్స్ ఉంది, రిలేటెడ్ ఉంది, డిస్టింక్ట్ కౌంట్ ఉంది, సో మెనీ ఫార్ములాస్ ఉన్నాయి, రిలేషన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో. రైట్, సో పివోట్ టేబుల్స్కి వెళ్దాం. చూడండి, గో ఫర్ పివోట్ టేబుల్స్. మై టేబుల్ ఈజ్ రెడీ కదా. రైట్, ఎక్కడండి? ఇన్సర్ట్ పివోట్ టేబుల్. ఇక్కడ నార్మల్గా మీరు పివోట్ టేబుల్ వేస్తే ఇందులో ఫస్ట్ 1 త్రూ వెళ్తారు మీరు. బట్ నేను డేటా మోడల్ క్రియేట్ చేశాను. ఇదిగోండి డేటా మోడల్, ఇదిగోండి ఫ్రమ్ టేబుల్ రేంజ్. ఇది నార్మల్ పివోట్ టేబుల్, బట్ నేను ఇక్కడ డేటా మోడల్ త్రూ వెళ్తున్నాను. అదిగోండి ఎక్కడ. రైట్, ఓకే. సో నాకు ఫస్ట్ పివోట్ టేబుల్ నాకు ఏం కావాలి? టోటల్ ఆర్డర్సు, రెవెన్యూసు, ఇవి కావాలి. రైట్, సింపుల్గా తీసుకురావాలి అంటే ఇదిగోండి చూడండి ఎక్కడుంది నా
స్టోర్ కీలోంచి నా కీ కంట్రీ ఏది, వేర్ ఇస్ మై కంట్రీ, దిస్ ఈజ్ మై కంట్రీ. రైట్. అట్లాగే నాకు సేల్స్లో నాకు ఇగో లాస్ట్లో ఉన్నాయి. దీస్ ఆర్ మై టోటల్ ఆర్డర్స్, దీస్ ఆర్ మై రెవెన్యూ. రైట్. అట్లాగే మీరు చూస్తే ప్రొడక్ట్స్ సబ్ కేటగిరీస్ ఎక్కడ ఉన్నాయి, డిఫరెంట్ టేబుల్. అదిగోండి అన్నిటి నుంచి యాక్సెస్ చేస్తున్నాను నేను. ఇదిగోండి దిస్ ఈజ్ మై కేటగిరీ. అలాగే వేర్ ఈజ్ మై సబ్ కేటగిరీ, ఇదిగోండి దిస్ ఈజ్ మై సబ్ కేటగిరీ. ఇట్ వర్క్స్ లైక్ ఎ సింపుల్ నార్మల్ టేబుల్, బట్ డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి అక్కడ, వాటి మధ్య రిలేషన్ ఉంది, చాలా కథ ఉంది. సో సింపుల్గా ఇప్పుడు చూడండి, ఫైనల్గా ఫినిషింగ్ ఇద్దాం. చూడండి, నాకు ఫస్ట్ పివట్ టేబుల్, దీనిలోంచి ఏం తీసుకొద్దామంటే నాకు స్టార్ట్ ఆఫ్ ది మంత్ కావాలి. ఈ రెండు తీసేద్దాం. చూడండి, ఇది కూడా తీసేద్దాం, ఇది కూడా తీసేద్దాం, ఇది కూడా తీసేద్దాం, మొత్తం తీసాం. సో నాకు స్టార్ట్ ఆఫ్ ది మంత్ అనేది ఎక్కడ ఉంది, క్యాలెండర్ టేబుల్. వేర్ ఈజ్ మై క్యాలెండర్, ఎస్ స్టార్ట్ ఆఫ్ ది మంత్. ఎందుకు, నా రెవెన్యూ మంత్ వైజ్ కావాలి. వేర్ ఈజ్ అండి, రానే ఉండే, అదిగోండి స్టార్ట్ ఆఫ్ ది మంత్. ఓకే, ఓకే, దీన్ని అన్గ్రూప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అన్గ్రూప్, అదిగోండి డేట్స్ వచ్చేసినాయి. సో నాకు ఇప్పుడు ఏంటి, టోటల్ రెవెన్యూ కావాలి. వాళ్ళు అడిగింది అదే కదా, మేడం అడిగింది, వేర్ ఈజ్ యువర్ టోటల్ రెవెన్యూ, ఇదిగోండి. సో ఇది ఒక టేబుల్, దిస్ ఈజ్ వన్ టేబుల్. రైట్. దీని మీద ఒక పివట్ టేబుల్ వేద్దాం. చూడండి, ఇది మీరు కావాలంటే ఇక్కడ రీనేమ్ చేసుకోవచ్చు, టోటల్ రెవెన్యూ. ఆర్ మనకు తెలియటం కోసం పివట్ టేబుల్ 1. రైట్. సో దీని మీద ఒక చార్ట్ వేద్దాం. చూడండి, పివట్ చార్ట్. ఏంటంటే లైన్ చార్ట్ మనం చెప్పుకున్నాం. ఈ ట్రెండింగ్ ఉన్నప్పుడు లైన్ చార్ట్ ఈజ్ ద బెస్ట్ పర్ఫెక్ట్ చార్ట్. ఏ చార్ట్ ఎప్పుడు వేయాలో కూడా చెప్పానండి నేను అక్కడ. రైట్, ఇదిగోండి లైన్ చార్ట్. సో ఇది ఒక చార్టు. ఇక ఫార్మేటింగ్స్ మేకప్లు అంటే బోల్డ్ చేయొచ్చు, మస్తు చేయొచ్చు. రైట్. దిస్ ఈజ్ మై లైన్ చార్ట్, ట్రెండింగ్ ఎలా చూపిస్తుంది. రైట్. అట్లాగే రైట్, ఇంకో పివట్ టేబుల్ వేద్దాం. ఇవన్నీ తీసేద్దాం. చూడండి, దీనికి నేమ్ ఇద్దాం, మంత్లీ రెవెన్యూ. రైట్. అలాగే ఈ ట్యాబ్స్ తీసేద్దాం, రైట్ క్లిక్. ఇవన్నీ ఎక్సెల్లో వస్తాయండి, యూ నీడ్ నాట్ వరీ. ఎక్సెల్లో ఇవన్నీ ఉన్నాయి. హైడ్ ఆల్ ఫీల్డ్ బటన్స్. రైట్, ఇది తీసేయండి, అవసరం లేదు. రైట్. మంత్ వైజ్గా ఇక్కడ చూడండి, డేట్ స్టార్ట్ ఆఫ్ ది మంత్, జాన్యువరి, మార్చి, అట్లా అన్నీ ఉన్నాయి ఇందులో. రైట్. ఎస్. రైట్. మంత్లీ రెవెన్యూ. హై ఎక్కడొచ్చింది మీకు, ఇదిగోండి ఈ ప్లేస్లో ఉంది హైట్. ఎక్కడ అది మీకు చూస్తే, ఎస్ 2020 January 1 వచ్చింది. లోయెస్ట్ డౌన్ఫాల్ ఎక్కడ ఉంది, ఇదిగోండి. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ అప్స్ ఎక్కడ డౌన్స్ చూపిస్తున్నాయి చూడండి. వీటికి ఇంకా ఫార్మేటింగ్స్ అన్నీ బోల్డ్ ఉన్నాయి, చేయొచ్చు అవన్నీ. రైట్. ఎస్. అట్లాగే ఇంకోటి ఏమడిగారు, దాంతోపాటు నెక్స్ట్ ఇంకోటి ఏమడిగారు, కేటగిరీ వైజ్ ప్రొడక్ట్ వైజ్ ఆర్డర్స్ కౌంట్, అది కూడా అడిగారు కదా. చూద్దాం. చూడండి. ఎస్. నెక్స్ట్ ఇన్సర్ట్ పివట్ టేబుల్, డేటా మోడల్. రైట్. ఓకే, అక్కడే వేయచ్చు పివట్ టేబుల్, బట్ నేను విడిగా చూపిస్తున్నాను ఎందుకు మీకు తెలుస్తుందని. రైట్. నేనేం చేయాలండి, టోటల్ ఆర్డర్స్ పట్టుకోవాలి, కేటగిరీ వైజ్ ఎన్నెన్ని ఆర్డర్స్ వచ్చినాయో కావాలి. సో కేటగిరీ అనేది ఎక్కడుంది, ఇదిగోండి నా ప్రొడక్ట్స్ టేబుల్లో ఉంది. దిస్ ఈజ్ మై కేటగిరీ. రైట్. టోటల్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి, నా సేల్ టేబుల్లో. నేను రాసిన డాక్స్ అది, నేను రాసిన మెజర్ అది. ఇది నా టోటల్ ఆర్డర్స్. ఎలాగా, కేటగిరీ వైజ్. మీరు యూ కెన్ క్రియేట్ ఏ చార్ట్ క్రియేట్ చేయొచ్చు కదా. గో విత్ బార్ చార్ట్ ఆర్ పై చార్ట్, గో విత్ బార్ చార్ట్. అదిగోండి బార్ ఈ చార్ట్లో ఎందుకు చెప్తాం అసలు. రైట్. మీరు కావాలంటే ఇవి ఒక ఆర్డర్ చేయండి, హోమ్, రైట్. అక్కడ స్మాల్ టూ అంటే ఇక్కడ హైట్ వచ్చింది. రైట్, నో ప్రాబ్లం. రైట్, ఇది తీసేయండి, హైడ్ ఆల్ ఫీల్డ్స్. దెన్ ఇది నాకు అవసరం లేదు, లెజెండ్. రైట్. ఇదేంటండి, వాట్ ఈజ్ మై చార్ట్ టైటిల్, ఆర్డర్స్ బై కేటగిరీ. ఆర్డర్స్
రైట్. మీరు కావాలంటే యూ కెన్ యాడ్ డేటా లేబుల్స్. రైట్, అట్లా డేటా లేబుల్స్ యాడ్ చేయొచ్చు. ఇదేంటండి పివట్ టేబుల్ 2. పివట్ టేబుల్ 2 అది ఎలా రాయండి, టోటల్ ఆర్డర్, టోటల్ రెవెన్యూ, ఇదేంటండి ఆర్డర్స్ బై ప్రొడక్ట్, కేటగిరీ ఆర్డర్స్ అని రాద్దాం సింపుల్. రైట్. మరి నాకు స్లైసర్ కావాలి కంట్రీ వైజ్. చూడండి ఇక్కడ పివట్ టేబుల్ అనలైజ్లోకి వెళ్తే మీరు యూ కెన్ క్రియేట్ ఏ డిజైన్ ఆర్ ఇన్సర్ట్ ఏ స్లైసర్ అని ఉంది చూడండి. రైట్, నాకు కంట్రీ వైజ్ కదా. వేర్ ఈజ్ మై కంట్రీ? కంట్రీస్ ఎక్కడ ఉంది? స్టోర్స్లో ఉంది. ఇదిగోండి ఒక బ్యూటిఫుల్ స్లైసర్ వచ్చింది చూడండి. రైట్. ఎస్, నేనేం చేస్తాను, ఐ విల్ క్రియేట్ ఒక చిన్న రిపోర్ట్ లాగా. సో ఇక్కడ ఉన్నాయని పట్టండి, టోటల్ రెవెన్యూ, కాపీ, రైట్. ఎస్, అట్లాగే వేర్ ఈజ్ యువర్ ఆర్డర్స్? ఎస్, కాపీ. పట్టించవచ్చు, ఏం కాదు. రైట్, అట్లాగే వేర్ ఈజ్ యువర్ స్లైసర్? కాపీ అండ్ పేస్ట్. ఎస్, రైట్. డాష్ బోర్డ్ లాగా చేయొచ్చు అనమాట. ఎట్లా అంటే వ్యూ, మీరు గ్రిడ్ లైన్స్ తీసేయండి. ఎస్, యూ కెన్ గివ్ ఎ నైస్ నేమ్. మేకప్ చేస్తే బాగా వస్తుంది ఇది. ఇక్కడ హెడర్ ఇవ్వచ్చు. సరే, దాని అంతకన్నా ముందు వెరీ ఇంపార్టెంట్ ఇంకో చిన్న పని ఉంది, చేద్దాం చూడండి. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా అన్నాను సార్, ఈ చార్ట్ మారుతుంది. యూ కెన్ యాడ్ డేటా లేబుల్స్ యాజ్ వెల్. నెంబర్స్ ఎక్కువయ్యేసరికి చిరాకుగా ఉంది. రైట్, నో ప్రాబ్లం, తీసేద్దాం. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్. సో కెనడా ఇది మారుతుంది. ఫ్రాన్స్ ఇదే మారుతుంది, ఇది కూడా మారాలి. మరి ఏం చేయాలి? రైట్. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్లైసర్, ఇక్కడ రిపోర్ట్ కనెక్షన్స్ అని ఉంది చూడండి. సో ఇందులో యూ కెన్ యాడ్ దీస్ 2 పివట్ టేబుల్స్. రైట్, ఇప్పుడు కెనడా, అదిగోండి ఈ నెంబర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి చూడండి. యూ కెన్ సీ దీస్ నెంబర్స్. రైట్. ఆస్ట్రేలియా, ఇదిగోండి ఈ నెంబర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. 2 చార్ట్లకు చేంజ్ అవుతున్నాయి చూడండి. కెనడా, అదిగోండి ఇవి అన్నీ. దిస్ ఈజ్ వాట్ ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్. మీరు నాట్ ఓన్లీ దిస్ అండి, మీరు ఇఫ్ యూ వాంట్ టు సీ, ఇఫ్ యూ వాంట్ టు షో, మీరు ఎస్ చూద్దాం చూడండి. ఇంకోటి కూడా క్రియేట్ చేయొచ్చు. సబ్ కేటగిరీ వైజ్ కూడా చూపించాలంటే కూడా చూపించవచ్చు. ఇట్స్ ఎ సింపుల్ డాష్ బోర్డ్ అనమాట. రైట్. ఎస్, రైట్. ఇంకోటి చూద్దాం చూడండి. ఏంటండి? ఇన్సర్ట్ పివట్ టేబుల్ ఫ్రమ్ డేటా మోడల్. ఎస్, నాకు సబ్ కేటగిరీ వైజు ఆర్డర్స్ కావాలి. సబ్ కేటగిరీ వైజ్ కూడా చూద్దామని అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను. రైట్. ఎస్, ఎక్కడుంది అది? ప్రొడక్ట్. వేర్ ఈజ్ మై సబ్ కేటగిరీ? ఆర్డర్స్ ఎక్కడున్నాయి?
టోటల్ ఆర్డర్స్ మనం రాసాం కదా, ఇదిగోండి టోటల్ రెవెన్యూ ఆర్ టోటల్ ఆర్డర్స్, ఇదిగోండి సో మెనీ ఉన్నాయి. దీన్ని సింపుల్గా యూ కెన్ క్రియేట్, మీరు ఒక బార్ చార్ట్ క్రియేట్ చేస్తారు కదా, రైట్. సో ఇది కూడా చూపించవచ్చు, ఇఫ్ యూ వాంట్ షో ఇది కూడా చూపించవచ్చు. సో ఇప్పుడు ఇది ఇంకొక పివోట్ టేబుల్, అనదర్ పివోట్ టేబుల్. ఇదేంటంటే సబ్ కేటగిరీ వైజ్ ఆర్డర్స్. వాళ్ళు అడగలేదు, బట్ సబ్ కేటగిరీ వైజ్ ఆర్డర్స్. నా ఛార్జింగ్ కూడా అయిపోతుంది, 1 సెకండ్. అయిపోయిందండి, ఫినిషింగ్లో ఉన్నాం. డోంట్ వరీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. రైట్. సో వీటికి మేకప్ వేసి చాలా అందంగా చేయొచ్చు, బట్ నేను ఆ జోలికి వెళ్ళట్లా. ఇంకా అవన్నీ మనం ఎక్సెల్లో నేర్చుకుంటాం ఎలాగో. రైట్, కాపీ చేయండి ఇది కూడా. రైట్, వేర్ ఇస్ యువర్ డాష్ బోర్డ్? రైట్, ఎస్. మరి ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఇది మారుతుందా? నో, దట్ ఈజ్ నాట్ చేంజింగ్. సో ఏం చేయాలి? రైట్ క్లిక్, ఇక్కడ రిపోర్ట్ కనెక్షన్ అని ఉంది, దీని మీదకైనా వెళ్ళొచ్చు. అదర్వైజ్ మీరు దీని మీద క్లిక్ చేస్తే స్లైసర్ అని వస్తుంది, ఇక్కడ రిపోర్ట్ కనెక్షన్ అని ఉంటుంది, దాని మీదకైనా వెళ్ళొచ్చు. ఇదిగోండి అనదర్ పివోట్ టేబుల్, దాని కనెక్షన్ ఇవ్వండి. దెన్ ఇట్ విల్ ఆల్సో చేంజ్. అదిగోండి ఇప్పుడు అది కూడా చేంజ్ అవుతుంది అకార్డింగ్ టు యువర్ సెలెక్షన్. దిస్ ఈజ్ వాట్ ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్ అండి. మీరు వీటన్నిటిని చాలా అందంగా డాష్ బోర్డు క్రియేట్ చేయొచ్చు. బట్ ఇప్పటికే చాలా టైం అయింది కదా, సో అవన్నీ మనం చూద్దాం. ఫైనల్గా మీరు పంపించే రిపోర్ట్, యూ కెన్ సెండ్ దిస్ రిపోర్ట్ టు యువర్. ఇంకా ఇది చేయాలంటే చూడండి, ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్తే ఫుల్ స్క్రీన్ మోడ్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఎస్, నౌ ఇట్ ఈస్. సో మీరు పైన ఉన్న హెడర్ని కూడా మీరు వాడుకోవచ్చు. దీన్ని కొంచెం సైజ్ తగ్గించి, ఎస్ దీన్ని కొంచెం కిందకి దించి, మనం ఏ రిపోర్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, డాష్ బోర్డ్లో ఏ రిపోర్ట్ గురించి అయితే మనం ట్రై చేస్తున్నామో దట్ ఈజ్ గోయింగ్ టు బీ యువర్ మెయిన్ రిపోర్ట్. అది మీ మెయిన్ రిపోర్ట్ అయి ఉండాలి. రైట్, సో యూ కెన్ ఇంక్రీజ్ ద సైజ్. రైట్, అలాగే యూ కెన్ ఇంక్రీజ్ డిస్ప్లే సైజ్. ఎస్, అట్లా యూ కెన్ చేంజ్. రైట్, ఎస్. రైట్, సో దీనికి కూడా మీరు యూ కెన్ డూ మోడిఫికేషన్స్. పైన ఒక టెక్స్ట్ బాక్స్ లాంటిది ఇచ్చి ఇన్సర్ట్ షేప్స్, వేరే షేప్స్. రైట్, రైట్. చూడండి ఇక్కడ పైన వస్తుంది, మీరు యూ కెన్ ఎడిట్, యూ కెన్ ఎంటర్ టెక్స్ట్. రైట్, చూడండి ఏంటండి, మంత్లీ రెవెన్యూ ట్రెండింగ్. ఓకే, ఇది ఎలాగో డాష్ బోర్డ్ కాబట్టి ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్. వాట్ ఈజ్ ఇంటరాక్టివ్? దట్ ఈజ్ ఇంపార్టెంట్. అన్నీ మీరు ఒక చోట కంట్రీ మీద ఒక చోట క్లిక్ చేస్తుంటే అన్నీ చేంజ్ అవుతున్నాయా లేవా? దట్ ఈజ్ వాట్. ఎస్, అలాగే మిడిల్లోకి రావాలి కదా. ఎస్, రైట్. ఫైనల్గా మీరు డిఫరెంట్ కలర్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఏం చూద్దాం చూడండి. ఈ షేప్స్ వస్తాయి ఇక్కడ మీకు, షేప్ ఫార్మాట్. ఈ షేప్ ఫార్మాట్లోకి వెళ్తే ఇక్కడ షేప్ ఫిల్కి వచ్చి నో ఫిల్ ఇవ్వండి. దెన్ వైట్లోకి వచ్చింది, అంత రెడ్లో ఉంది. సో సింపుల్, ఇది ప్లెయిన్ డాష్ బోర్డ్, సింప్లీ ప్లెయిన్ డాష్ బోర్డ్ అనమాట. మీరు కావాలంటే యూ కెన్ చేంజ్ ద కలర్స్, మీరు యూ కెన్ యాడ్ ద డేటా లేబుల్స్ హియర్ వేర్ ఇట్ ఈస్.
మీకు ఇప్పుడు ఇంత టైం పడితే ఈవినింగ్ ఇదే బ్యాచ్ నేను కొత్తగా వచ్చే పిల్లలకి ఈవినింగ్ కూడా జాయిన్ అవ్వమని చెప్తున్నాను. ఎస్, ఇది కూడా క్లమ్సీగానే ఉంది కాబట్టి వదిలేసేయండి, నో వరీస్. మీరు కావాలంటే ఈ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్స్ను కూడా యూ కెన్ షేప్ ఫార్మెట్లోకి వెళ్ళి నో అవుట్లైన్ దెన్ రిమూవ్డ్, అలాగే వీటికి కూడా తీసేయచ్చు. రైట్, ఫార్మాట్, ఎస్, రైట్, అట్లాగా మీకు సింపుల్గా కనపడతాయి అవి. రైట్, ఫార్మాట్, so finally you can send this report to your management. So click చేయండి, జర్మనీ, కెనడా, రైట్, మొత్తం all three charts will changing, right? All three charts are changing, right? జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, అమ్మా బాక్స్ అయిందమ్మా అడుగు, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, చూసారా, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. దిస్ ఈజ్ వాట్ ఇంటరాక్టివ్ డాష్బోర్డ్. ఇంటరాక్టివ్ అంటే నేను ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నాను ప్రతిదీ. దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ డాష్బోర్డ్. అఫ్ కోర్స్ ప్లెయిన్గా ఉంది, బ్యూటిఫుల్ డాష్బోర్డ్. ఇంకా మేకప్ వేయాలంటే చాలా వేయచ్చు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, రైట్, ఎక్కడండి, ఫార్మాట్, ఎస్, ఎస్, ఫార్మాట్, ఎస్, రైట్, అట్లా యూ కెన్ ఈజీలీ. అట్లాగే మీరు ఇవి కూడా చేంజ్ చేయొచ్చు, మీరు వీటి కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. జనరలీ ఇక్కడ నేను రెడ్ వేసాను, కానీ జనరలీ వీ డోంట్ యూజ్ రెడ్ అండి. జనరలీ మీరు రెడ్ యూజ్ చేయమాకండి. గో విత్, మీకు కనిపించడం కోసం అట్లా వెళ్ళాను నేను. బట్ రియల్ టైంలో రెడ్ అండ్ కొద్దిగా టెరిబుల్గా ఉంటుంది కదా, దెన్ వీ నీడ్ నాట్ యూజ్ రెడ్ అండ్ అంత టెరిబుల్గా ఉండే వాడడం. సింపుల్గా మీరు యూ కెన్ యూజ్ ఏంటి, బ్లూ. మనంతా బ్లూలో ఉందా? వేర్ ఈజ్ బ్లూ? చేంజ్ చేస్తే అవుతాయండి అవి. సో నో ప్రాబ్లం, ఫస్ట్ ఇక్కడ చేంజ్ చేద్దాం, చూడండి, టైం లేదు. రైట్, మళ్ళీ దీన్నే మీరు ఫార్మాట్ చేసేయండి. ఇది ఎక్స్ప్లెనేషన్ వల్ల ఇంత అయింది, కానీ మీకు చేయాలనుకుంటే 5-10 మినిట్స్లో లేపేయచ్చు ఇది. రైట్, సో ఇది కూడా బ్లూలో ఇచ్చేస్తే తిరగలేదు. సో ఉండే హెడ్డింగ్ కదా, ఉండే అదొక్కటే ఉండే, నో ప్రాబ్లం. రైట్, సో దీన్ని ఫార్మేట్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. యూ కెన్ చేంజ్ దిస్ ఫార్మేట్. స్లైసర్ ఉంది కదా, స్లైసర్లో డిఫరెంట్ ఫార్మేట్స్, మీకు అది నచ్చలేదు, అలా డిఫరెంట్ కలర్స్ యూ కెన్ గెట్ డిఫరెంట్ కలర్స్. లేదు, ఇదిగోండి ఇక్కడ బ్లూ, అట్లా యూ క్యాన్ కంప్లీట్ బ్లూ, బ్లాక్ అండ్ వైట్, స్కూల్ పిల్లోడు డ్రెస్ లాగా. రైట్, మీకు ఈ లాస్ట్ అవసరం లేదు అనుకుంటే ఎస్, షేప్, రైట్, అది పోదలేండి, నో ప్రాబ్లం. దట్ ఈజ్ ఫేర్ ఎనఫ్, అంతవరకు చాలు. ఓకే, రైట్, స్లైసర్ సెట్టింగ్స్ అవసరం లేదు కానీ. సో ఫైనల్లీ దిస్ ఈజ్ యువర్ డాష్ బోర్డ్. మీరు యూ కెన్ సెండ్ ఇట్ టు యువర్ మేనేజ్మెంట్. రైట్, ఐ హోప్ సింపుల్గా లాస్ట్లో మేమేం చేసేవాళ్ళం అంటే ఇక్కడ దీనికి ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ మంత్లీ ట్రెండింగ్, మంత్లీ రెవెన్యూ ఆర్ డాష్ బోర్డ్ అని పెట్టి డాష్ బోర్డ్. రైట్, మిగతావన్నీ కూడా హైడ్ చేసేస్తాం, సింప్లీ హైడ్. మీకు ఇది ఒక్కటే కనపడుతుంది. ఓకే, బట్ మీరు ఇప్పుడు మీకు ఫైనల్గా ఈ బుక్ వస్తుంది కాబట్టి నేను అన్హైడ్ చేసి పంపిస్తాను మీకు. రైట్, సో మీకు అన్నీ ఉంటాయి. సో ఇది ఫైనల్లీ ఇదండి. దీన్ని నేను ఇవాళ ఎన్ని వాడాను ఇందులో మీరు చూస్తే, ఎస్, దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్. ఇందులో మనం ఏం వాడాం, పవర్ క్వరీ వాడాం, పవర్ పివోట్ వాడాం, డేటా మోడల్ వాడాం, డాక్స్ వాడాం, పవర్ వ్యూ వాడాం, ఇంటరాక్టివ్ రిపోర్ట్ ఆర్ డాష్ బోర్డ్.
Simply you can put it in your resumes, both freshers and experience, right? ఇది ఏ ఆర్గనైజేషన్లో అయినా ఏ బిజినెస్కైనా ఈ మంత్లీ సేల్స్ అనేది, క్వార్టర్లీ సేల్స్ అనేది, ఇయర్లీ ఇవన్నీ ఉంటాయి రిపోర్ట్స్. ఇవి మేము చేసామని చెప్పి, యూజ్ చేసి చేసామని చెప్పి చెప్పుకోగలగాలి. అది ఎప్పుడు వస్తుంది? మీరు 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, అద్భుతమైన ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్సెల్లో ఉన్నాయి. ఇదే సేమ్ థింగ్ విల్ డూ ఇట్ ఇన్ టుమారో ఇన్ పవర్ బిఐ అండి. డోంట్ మిస్ ద క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. ఆల్మోస్ట్ వి స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్. వన్ సెకండ్ సార్, ఐ టేక్ ద అటెండెన్స్. పిల్లలు వెళ్తున్నారు కొంతమంది. నో ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ ఫర్ టైం. ఇంతసేపు ఉన్నారు. నేను చెప్తా, నాకు అలవాటే. గత 7-8 ఏళ్ళ నుంచి 5 ఏళ్ల క్రితం ఇలాగే చెప్పేవాడు నేను. 3 గంటల ఏకదీక్షగా కూర్చుని చెప్పేవాడు నేను. బట్ దానివల్ల పిల్లల మీద లోడ్ పడింది. మన దగ్గర నెంబర్ ఆఫ్ కోర్సులు ఉంటాయి కదా, లోడ్ పడుతుంది కదా. సో కాబట్టి దాన్ని తగ్గించారు అనమాట. ఎట్ ఎనీ కాస్ట్ 6 monthsలో అన్నీ అవుతాయి. మీరు మంచిగా టైం స్పెండ్ చేసి మీ టైం నాకు ఇవ్వాలంతే. 6 to 8 months మీరు నాకు కనుక ఇస్తే నెక్స్ట్ హైదరాబాద్లో 20 lakhs తెచ్చుకోవచ్చు సార్. కొంతమంది నా స్టూడెంట్స్ నాకన్నా ఎక్కువ శాలరీలో కూడా ఉన్నారు. ఇలా ఎవరు చెప్పుకోరు, బట్ నేను చెప్తున్నా. తప్పేం కాదుగా, మన దగ్గరే నేర్చుకున్న వాళ్ళు. రైట్, విల్ మీట్ టుమారో. సేమ్ ప్రాజెక్ట్ విల్ డూ ఇట్ ఇన్ టుమారో ఇన్ పవర్ బిఐ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమింగ్.